హలో యూట్యూబర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మీకు నా ఒక షార్ట్ ఫిల్మ్ అనుభవాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ముందుగా అయితే నాకు షార్ట్ ఫిల్మ్ చేయటం అంటే నాకు పిచ్చి, మహా పిచ్చి. అది మామూలు పిచ్చి కాదు. ఆ పిచ్చి నన్ను ఈ సినిమా రంగంలోకి తీసుకొచ్చేటట్టు చేసింది. చాలామంది వాళ్ళు చదువు రంగంలోకే, చదువు సైడు లేకపోతే స్పోర్ట్స్ రంగంలోనో లేకపోతే ఇంకా వివిధమైన రంగాల్లో వాళ్ళు రాణిస్తారు. కానీ సినిమా రంగంలో అడుగు పెట్టాలంటే ఎవ్వరికి డేర్ రాదు. సో సినిమా వాళ్ళకి చేయాలన్నా, వాళ్ళకి అటువైపు వెళ్ళాలన్నా వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ లేకపోవటం, లేకపోతే అతని మీద అతనికి కాన్ఫిడెన్స్ లేకపోవటం. సో ఈ కారణం వల్ల అతనికైతే సినిమా ఇండస్ట్రీ వైపు అయితే వెళ్ళలేడు. అదే ఇంకా వేరే రంగాల్లో అయితే అతను ఈజీగా వెళ్తాడు. ఎందుకంటే అక్కడైతే మీరు అటుపక్క అయితే మినిమం ఫెయిల్యూర్ అయినా సరే మినిమం గ్యారంటీ ఉంటుంది. సో ఇంకేదోటి వేరే దారి ఉంటుంది. అదే సినిమా రంగంలో అయితే ఒక్కసారి మనకి గుర్తింపు అనేది రాలేదంటే మనకి మన జీవితం అయిపోయినట్టే. మన సినిమా చేయాలంటే మనకి మంచి ప్రొడ్యూసర్స్ దొరకాలి. ఆ ప్రొడ్యూసర్స్ దొరకాలంటే మన దగ్గర కంటెంట్ ఉంటేనే మనకి ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు మన సినిమా మీద డబ్బులు పెడతారు. అంతేగాని మీరు నా ఇష్టం వచ్చిన స్టోరీ రాసుకుంటాను, ఇష్టం వచ్చినట్టు చేస్తే మీకు ఏ ప్రొడ్యూసర్ అయితే మీ సినిమాలకి మనీ పెట్టడానికి అయితే రాడు. అలాగే మీకైతే ప్రజల్లో గుర్తింపు ఉండదు. మీ సినిమాకంటూ ఒక మార్కెట్ అయితే ఉండదు. ఇప్పుడు పలానా రాజమౌళి సినిమా వస్తుందంటే ఎంత మార్కెట్ అయితే నడిచిద్దో చూడండి మీరు. అలాగే ఒక పూరి జగన్నాథ్ సినిమా వస్తే ఎంత మార్కెట్ నడిచిద్దో, అలాగే కొరటాల శివ, అలాగే ఇంకా చాలామంది ఉన్నారు. సో మీకంటూ మీ డైరెక్షన్ తీవ్రం కావచ్చు. సో మీకంటూ మీ డైరెక్షన్ పరంగా మీకు ఒక మార్కెట్ పెంచుకోవాలి. సో ఇతని సినిమా అంటే అబ్బా చూడాలరా, సూపర్ ఉంటుంది సినిమాలు, ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని చెప్పి ఫస్ట్ రోజే వెళ్ళిపోవాలి. మీరు అంత స్టేజ్కి వెళ్ళాలంటే మీ స్టోరీ మంచి కంటెంట్ స్టోరీ రాసుకొని స్టేజ్ పైకి వెళ్తా మెట్టు ఎదుగుతా వెళ్ళాలి. అంటే మీరు తీసే ఫస్ట్ సినిమా స్టార్తోనే తీయాలి, గుర్తుపెట్టుకోండి. మామూలుగా గుర్తింపు లేని హీరోలతో మాత్రం తీయకండి. ఎందుకంటే వాళ్ళతో తీస్తే మీకు గుర్తింపు రాదు, మీకు మార్కెట్ నడవదు. మీ సినిమా వచ్చిందో లేదో, ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా ఎవరికి తెలియదు. సో ఆ పరిస్థితి అయితే వచ్చింది. సో అలా అయితే మరి చిన్న హీరోల పరిస్థితి ఏంది? మరి వాళ్ళు హీరోలు అవ్వలేరా? మరి వాళ్ళకి సపోర్ట్ అయిపోతే మరి ఇంకెవరు ఇస్తారు అని మీరు అడగచ్చు. మీ స్టోరీ మీద మీకు నమ్మకం ఉంటేనే, అంటే ఈ స్టోరీ ఖచ్చితంగా ఏ హీరోని పెట్టినా సరే ఈ స్టోరీ హిట్ అయిద్ది అని నమ్మకం ఉంటేనే మీరు చిన్న హీరోని తీసుకోండి. అంతేగాని మీరు మ్యాక్సిమం స్టార్ని తీసుకోండి. సో ఇప్పుడు చాలామంది ఉన్నారు. సుజిత్ చూడండి, అతను ఫస్ట్ సినిమానే అతనితో తీశాడు, శర్వానంద్తో తీశాడు. సో అలా మీరు కూడా ఒక నానితోనూ, ఒక శర్వానంద్తో, ఒక విజయ్ దేవరకొండ, వాళ్ళు పెద్ద స్టార్ కాదు, వాళ్ళు ఇప్పుడు ఎదుగుతున్నారు. సో వాళ్ళు అప్కమింగ్ స్టార్స్. సో మీరేంటంటే ఒక నానితోనో, లేకపోతే ఒక విజయ్ దేవరకొండ, ఒక శర్వానంద్తోనో, మీ స్టోరీ ఇంకా బాగా డిమాండ్ చేస్తే మీరు ఇంకా పెద్ద హై స్టార్స్తో తీయచ్చు. చిరంజీవి కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ఇంకా ఎన్టీఆర్ కావచ్చు. మీ స్టోరీ చెప్పాం కదా, మీరు సినిమాలో ఇండస్ట్రీలో అడుగుపెట్టాలంటే మీ దగ్గర కంటెంట్ ఉందా లేదా, అంతే. కంటెంట్ ఉంటే మీరు ఇండస్ట్రీలో ఉంటారు, లేకపోతే మీకు గుర్తింపు ఉంటుంది, ఏముండదు. మీరు బతుకున్నా చచ్చున్నా ఒకటే, చెప్తున్నాను. సో నేను ఇప్పుడైతే ఈ వీడియోలో నా సినిమా రంగం, అసలు నాకు సినిమా థాట్ ఎలా వచ్చింది, అసలు స్టార్టింగ్ ఎక్కడ మొదలుపెట్టాను, ఇప్పుడు నేను ఏ స్టేజ్లో ఉన్నానో, అసలు నా పరిస్థితి ఏంది, నేను ఇప్పుడు ఏదైనా సినిమా తీస్తున్నానా, అసలు ఏం చేస్తున్నాను అనేది మీకు క్లారిటీగా నేను ఈ వీడియోలో మీకు పూర్తి క్లారిటీగా ఇవ్వబోతున్నాను. సో మీరేం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకైతే ఈ సినిమా ఐడియా అనేది నాకు సినిమాలు చూడటం వల్ల నాకు ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ అయితే కలిగింది. నేను పిచ్చిగా సినిమాలు చూస్తాను. నేనైతే ఇంటర్లో ఉన్నప్పటి నుంచి అయితే, ఇంకా చిన్నప్పటి నుంచి అయితే బాగా పిచ్చిగా ప్రతి సినిమా, చిరంజీవి సినిమా వచ్చి వెంటనే ఉరుక్కుంటా వెళ్ళి ఫస్ట్ రోజు చూసేవాడిని. కానీ మధ్యలో కొన్ని కారణాల వల్ల నాకు మధ్యలో 6th క్లాస్ 5th to 10th క్లాస్ లోపల నాకైతే సినిమా మీద
సినిమాలు చూడటం మానేశాను. పెద్దగా ఇంట్రెస్ట్ నాకు పోయింది సినిమాలో. ఎందుకు పోయిందో తెలియదు. నాకు మొత్తానికి పోయింది. ఏదైనా టీవీలో వస్తే లేకపోతే ఏదైనా ఫోన్లో ఏమైనా ఉంటే చూస్తాను, అంతేగాని నేను థియేటర్కి వెళ్ళి అయితే చూసేవాడిని కాదు 10th వరకు అయితే. మళ్ళీ ఇంటర్కి అయితే ఇప్పుడైతే అడుగుపెట్టాను ఇంటర్కి, మళ్ళీ నాకు ఆ అలవాటు అయితే మళ్ళీ అంటుకోయింది నాకు. ఇంకా ఏ సినిమా రిలీజ్ అయినా సరే ముందు రోజు టికెట్స్ బుక్ చేసి సినిమాకి వెళ్ళిపోవటమే. అది ఎంత పెద్ద సినిమా అయినా సరే ఫస్ట్ డే ఫస్ట్ రోజు చూస్తాను. అది మంచి థియేటర్లో చూస్తాను. ఎందుకంటే నాకు అక్కడ ఆ థియేటర్లో నాకు తెలిసిన వాళ్ళు పరిచయం చేసుకొని వాళ్ళ ద్వారా నేను టికెట్స్ నేను తీసుకొని నేను సినిమా చూస్తాను. సో నేను అలా ప్రతి సినిమా చూసేవాడిని, ఏ సినిమా వచ్చినా చూసేవాడిని. దాని మీద నాకు ఈ సినిమా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగింది. ఒక సినిమా ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలరా, ఒక సినిమా చేయాలరా, ఆ సినిమా చేస్తే ఎంత బాగుంటుందిరా, ఆ థియేటర్లో వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ చూసి నాకు ఏదోలా అనిపించేది. ఏంద్రబ్బా ఇలా ఉంటుంది, ఇంత బాగుంటుందో లైఫ్ సినిమా ఏదో అనుకునేవాడిని. నా ఇంట్రెస్టే నాకు ఈ షార్ట్ ఫిల్మ్ వైపు నాకు మగ్గు చూపింది. ఓకే, ఇదంతా బాగా తప్పులేదు. ఎవరైనా ఒక పలానా పని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చిందంటే వాళ్ళు దేంతో చూసి ఇన్స్పైర్ అవ్వందే వాళ్ళకి ఆ పలానా వస్తువు మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు. సో ఇన్స్పైర్ అయ్యాను నేను సినిమాలు చూసి. నేను తెలుగు సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఓన్లీ తెలుగు సినిమాలు చూస్తాను. నేను ఇంగ్లీష్ సినిమాలు చూడను, హిందీ సినిమాలు చూడను, తమిళ సినిమాలు చూడను. ఒకవేళ తమిళ సినిమాలు తెలుగులో డబ్బులో ఉంటే చూస్తాను, కానీ డైరెక్ట్ తమిళ లాంగ్వేజ్ అయితే చూడను. ఓన్లీ తెలుగు లాంగ్వేజే చూస్తాను. ఇందులో నాకు తెలుగు సినిమాలు అంటే పిచ్చి. అది నాకే కాదు, ఈ వరల్డ్ వైడ్లో తెలుగు సినిమా అంటే అందరికి పిచ్చి. వాళ్ళకి లాంగ్వేజ్ అర్థం కాకపోయినా సరే చూసేస్తారు. మీరు ఇప్పుడు యూట్యూబ్లో చూసుకుంటే మన తెలుగు సినిమాలు హిందీలో డబ్ అయ్యి అప్లోడ్ చేస్తున్నారు యూట్యూబ్లో. గోల్డ్ వైన్ తెలుగు ఫిల్మ్స్ ఏదో ఉంది. సో మీరు చూసుకుంటే ఆ ఒక వీడియోస్కి మన తెలుగు హిందీ డబ్బుడు వీడియోస్ చూసుకుంటే 100 millions ఉంటాయి మూవీస్, అది సాంగ్స్ కాదు. ఇప్పుడు సరైనోడు చూడండి, అది ఇప్పుడు 250 million ఎంత ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా అయితే అది ఫస్ట్ టైం అప్లోడ్ చేసినప్పుడు 200 million వచ్చింది, కానీ అది ఎందుకో డిలీట్ అయిపోయింది ఆ వీడియో. సో ఏదో కారణాల వల్ల డిలీట్ చేస్తారో ఏమో తెలియదు, కానీ హ్యాక్ చేస్తారో తెలియదు, కానీ మొత్తానికి అయితే అది అయితే డిలీట్ చేస్తారు. 200 million రీచ్ అయినప్పుడు మళ్ళీ అప్లోడ్ చేశారు. మళ్ళీ అది ఇప్పుడు ప్రజెంట్ అయితే 250 million అయితే ఉంది. అలాగే డీజే అల్లు అర్జున్ ఆ సినిమాలు అయితే పిచ్చ క్రేజ్ అసలు. సో ఇలా మన తెలుగు సినిమాల క్రేజ్కి మన తెలుగు సినిమాలు ఇలా పాపులర్ అవ్వడానికి కారణం మన కథ, మన తీసే స్టైల్, మనం ఎంచుకునే స్టోరీ, మన హీరోల ఒక యాక్టింగ్, మన హీరో ఒక డ్యాన్స్, హీరో ఒక డైలాగ్ డెలివరీ. సో ఇవన్నీ కారణాలు. వీటి వల్లే మన ఇండస్ట్రీ అనేది ఇప్పుడు బాలీవుడ్కి కన్నా మించిపోయింది చెప్పాలంటే. సో బాలీవుడ్కి అయితే ఇప్పుడు వాళ్ళు తీసే ప్రతి సినిమా ఫ్లాప్లే. ఇప్పుడు ఏ సినిమా అయితే పెద్ద ఇండస్ట్రీ హిట్ కూడా కాలేదు, అన్నీ బిలో యావరేజ్ సినిమాలే తీస్తున్నారు. చాలా వరకు అయితే రీమేక్ తీసినా సరే వాళ్ళకి ఫ్లాప్లే వస్తున్నాయి. సో ఒక అర్జున్ రెడ్డి అయితే వాళ్ళు రీమేక్ చేసి అది ఒకటే హిట్ అయింది ఇప్పుడున్న కాలంలో. వాళ్ళు బాలీవుడ్లో అయితే మిగతావన్నీ బిలో యావరేజ్ సినిమాలు పెద్దగా మైపరిపించే సినిమాలు అయితే వాళ్ళు ఏం చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కంటెంట్ లేదు, ఆ డైరెక్టర్స్ దగ్గర అంతా కాపీ కంటెంటే. వాళ్ళు మనల్ని ట్రో చేస్తారు టాలీవుడ్ వేస్ట్ అని. అసలు రియాలిటీ ఏంటంటే టాలీవుడ్ మించింది అయితే ఇండియాలో ఎక్కడ లేదు. ఆ కాలీవుడ్ కావచ్చు లేకపోతే శాండల్వుడ్ ఏవైనా టాలీవుడ్ తర్వాత ఎవరైనా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు సినిమాలు చూస్తే మీకు అర్థమైపోద్ది. సో ఇది నేను ఈ విషయం ఎవరు చెప్తానంటే టాలీవుడ్ మీద ట్రోల్ చేసే వాళ్ళకి అది అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలుసు టాలీవుడ్ తోపని సినిమాలు తీయడంలో, కానీ వాళ్ళకి కుళ్ళు బాధ అంటే మన బాలీవుడ్ కన్నా ఇది ఎక్కువ టాప్లో వెళ్ళిపోయింది, మనం దీన్ని డిగ్రేడ్ చేయాలి మనం ఎలాగైనా అని చెప్పి వాళ్ళ కుళ్ళుతో వాళ్ళు అలా ట్రోల్ చేస్తారు. అంతేగాని వాళ్ళకైతే వాళ్ళ తెలుగు సినిమా అంటే వాళ్ళకి పిచ్చి, వాళ్ళు చూస్తారు. సో ఇది మన తెలుగు సినిమా గొప్పతనం అంటే ఇది చాలామందికి తెలియక అదర్ ఇండస్ట్రీస్ వైపు వెళ్ళిపోతుంటారు. లైక్ కాలీవుడ్ లేకపోతే శాండల్వుడ్ లేకపోతే బాలీవుడ్. తప్పులేదు, వెళ్ళిపోండి, మీకు నచ్చితే వెళ్ళిపోండి. కానీ మీరు మీ యొక్క సొంత లాంగ్వేజ్, మీ యొక్క ఓన్ మదర్ టంగ్ లాంగ్వేజ్లోనే మీరు సినిమాలు చేయండి, మీకు అప్పుడే గుర్తింపు వచ్చింది. మీకు తెలియని లాంగ్వేజ్లో మీరు యాక్టింగ్ చేస్తే మీరు యాక్టింగ్ కూడా సరిగ్గా చేయలేరు, మీకు అంత గుర్తింపు కూడా రాదు. తెలుగు సినిమాలే బెటర్, అది గుర్తుపెట్టుకోండి. మీరు సినిమా మీద మీరు చేయగలని నమ్ముకుంటేనే మీరు అప్పుడే అడుగుపెట్టండి. అంతేగాని మీరు మాత్రం ఈ కొంచెం డౌట్ ఉన్నా సరే మీరు ఈ ఫీల్డ్లో అయితే మీరు అడుగుపెట్టకండి. సో నేనైతే ఫస్ట్ సినిమాలు చూసి అయితే నేను సినిమాలు చేయటం మొదలుపెట్టాను. నేను ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాను. షార్ట్ ఫిల్మ్ తీయాలంటే నాకు తెలియదు అసలు. ఫస్ట్ రియాలిటీ ఒక స్టోరీ చెప్తాను చూడండి అసలు ఏం జరిగిందో. అసలు నాకు యూట్యూబ్లో
వీడియో ఎలా అప్లోడ్ చేయాలో నాకు తెలియదు ఆ టైంలో. నేను ఇంటర్ చదివే టైంలో అంటే నేను 10 సంవత్సరాల క్రితం కాదు, నేను 2015 టు 2017 బ్యాచ్ నాది ఇంటర్. సో 2015లో నేను ఇంటర్ జాయిన్ అయ్యాను. సో అప్పటి నుంచి నాకు యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలో తెలియదు. నాకే కదా, నా ఫ్రెండ్స్కి కూడా తెలియదు, అసలు యూట్యూబ్ గురించి తెలియదు. యూట్యూబ్ అంటే తెలుసు, వీడియోస్ సినిమాలు చూస్తాం, వీడియోస్ వాచ్ చేస్తాం, ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం, అంతేగాని అందులో వీడియోస్ ఎలా పెట్టాలని తెలియదు. నేనేమనుకున్నా అంటే నాకు డౌట్ వచ్చేది, అంటే అసలు వీళ్ళు ఎలా వీడియోస్ పెడుతున్నారు, యూట్యూబ్లో ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలని డౌట్ వచ్చేది. కానీ నేనేమనుకుంటానంటే, సో మనం ఇలా వీడియోస్ అప్లోడ్ చేయాలంటే యూట్యూబ్ హై ఆఫీస్లోకి వెళ్ళి మన వీడియో సబ్మిట్ చేస్తే వాళ్ళు పలానా అమౌంట్ మనం పే చేస్తే వాళ్ళు వాళ్ళ యూట్యూబ్లో వాళ్ళు అప్లోడ్ చేస్తారని చెప్పి నేను అనుకునేవాడిని. సో నేను అంతేగాని నాకు ఇలా ఫ్రీగా మనకు ఫోన్లోనే మనకు ల్యాప్టాప్లోనే అప్లోడ్ చేసాను నాకు తెలియదు. అసలు నాకు ఎవరు చెప్పలేదు కూడా, ఇప్పటికీ నాకు ఎవరు చెప్పలేదు, నేనే నేర్చుకున్నాను అసలు ఎలా చేయాలనేది. మీరు అడగచ్చు, సింపుల్గా యూట్యూబ్లోనే కొడితే సరిపోదు కదా, యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలో మీరు యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తే చెప్తారు కదా ఎవరో ఒకరు అని మీరు అనుకోవచ్చు. కానీ నాకు అప్పుడు థాట్ రాలేదు. కానీ నేను కొద్ది రోజుల తర్వాత నేను సెర్చ్ చేశాను. సో సెర్చ్ చేసినప్పుడైతే నాకు ఒక వీడియో చూసాను, నాకు అర్థమైంది ఎలా అప్లోడ్ చేయాలో. సో నేనైతే ఫోన్లోనే నేను అప్లోడ్ చేయడం మొదలుపెట్టాను. ఫస్ట్ ఆఫ్ అయితే నేను షార్ట్ ఫిల్మ్స్ అయితే చేయలేదు, చేద్దామని ఒక స్టోరీ అయితే రెడీ చేసుకున్నాను. అప్పటి వరకు నేను ఏదైనా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఏదైనా ఉండాలని చెప్పి ఏదో పిచ్చి వీడియోలు చేసేవాడిని. సో మూవీస్ కాదు, ఏదో ఒకటి మామూలు వీడియోస్ ఏదైనా చేసేవాడిని. దానికైతే వ్యూస్ వచ్చేవి 0 వ్యూసే, ఎవరు చూసేవాడు కాదు, నా వీడియో నేను చూసుకోవాల్సి వచ్చేది. ఓకే బాగానే ఉంది. నేను ఒక షార్ట్ ఫిల్మ్ అయితే స్టోరీ రాసుకున్నాను. మా ఫ్రెండ్తో తీద్దామని ఫిక్స్ అయ్యాను, మా ఊరోడు ఫ్రెండ్తో. కానీ అతనికి అయితే యాక్టింగ్ అయితే రాదు, అతను బక్కగా ఉంటాడు కొద్దిగా, అంత హీరోగా అయితే కనిపించాడు. ఇతను చూస్తే అతను హీరో అంటే నవ్వుతారు ఫస్ట్. అప్పుడు నాకు తెలియదు కదా, అంటే నాకు అంత ప్రొఫెషనల్ కాదుగా, నేను స్టార్టింగ్ కాబట్టి మన ఫ్రెండ్ని వాడు రిక్వెస్ట్ చేస్తే నేను వాటిని హీరో పెట్టేసుకున్నాను. ఫస్ట్ మేము వెళ్ళి బీచ్లో షూట్ చేసాం. బీచ్లో షూట్ చేస్తే ఒక సాంగ్ షూట్ చేసాం. ఆ సాంగ్ ఏంటి, అది మేము చేయించింది కాదు, అది ఈ సినిమాలో సాంగ్, నా మనస్సు పరుగు తీసినే ఆ సాంగ్. సో ఆ సాంగ్ని మేము, అంటే సాంగ్ అది అభి సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట, అది మ్యూజిక్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. ఆ పాట మాకు బాగా నచ్చి నేను రాసుకున్నది షార్ట్ ఫిల్మ్. ఆ స్టోరీలో మనం ఒక పాట యాడ్ చేద్దాం, ఈ పాట యాడ్ చేద్దాం అని చెప్పి నేను అనుకున్నాను. అతనికి కొద్దిగా డ్యాన్స్ వచ్చని చెప్పి చెప్పాడు, అందుకే నేను ఆ పాట అనేది యాడ్ చేశాను. సో ఫస్ట్ అయితే మేము షార్ట్ చేసాం. ఫస్ట్ మేము తీసిన షార్ట్ ఏంటంటే, మేము బీచ్కి వెళ్ళి ఆ సాంగ్ షూట్ చేయాలనుకున్నాం. సో మేము బీచ్కి వెళ్ళాం, సాంగ్ కొద్దిగా షూట్ చేసి అతను వెళ్ళాలి, అతను వెళ్ళిపోవాలరా, టైం లేదు, వెళ్ళిపోవాలరా, నా వల్ల కదా, త్వరగా చేయరు ఇంతసేపు ఏంట్రా అని చెప్పి అతను హడావిడి చేయించి కొద్దిగా చేసి మమ్మల్ని ఇంక వెళ్ళిపోయాం అక్కడి నుంచి. మేము బీచ్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసాం. కానీ తర్వాత చూసుకుంటే ఆ అవుట్పుట్ సరిగా రాలేదు, సింక్ అవ్వలేదు, నాయిస్ వచ్చింది, దరిద్రంగా ఉంది, నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు. కానీ అప్పుడు ఇంకా మళ్ళీ రెండోసారి షూట్ చేయలేక మేము దాంతోనే ప్రొసీడ్ అయిపోయాం, కాంప్రమైజ్ అయిపోయాను. సో అతను ఏమన్నా తర్వాత హీరో వచ్చి అతను ఏమన్నా మా ఫ్రెండ్, అరే మనం ఈ సాంగ్ మీద టీజర్ రిలీజ్ చేస్తాం, ఎలా కొద్దిగా చేసాం కదా, సో ఫస్ట్ మనం ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తాం అని జనాలకు తెలియాలి కదా, మన ఫ్రెండ్స్కి ఏం తెలియాలి కదా, మనం షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం అని చెప్పి అతను చెప్పాడు. ఓకే బాగానే ఉందని చెప్పి నేను ఆ సాంగ్ మేము కొద్దిగా చేసాం కదా సాంగ్. సో ఆ సాంగ్ని టీజర్లా చేసి మేము ఫస్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేసాం. యూట్యూబ్లో అప్లోడ్ చేసాం. ఏంటంటే నాకు యూట్యూబ్లో కూడా ఎలా అప్లోడ్ చేసామంటే, మంచి టైం చూసుకొని మేము, అంటే కరెక్ట్ టైం, అంటే మాకు సెంటిమెంట్స్ ఎక్కువ. సో మంచి టైం చూసుకొని ఆ టైంలో మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసాం, షేర్లు చేసాం, కొద్దిగా వ్యూస్ వచ్చాయి. మాకు పెద్ద అప్రిషియేషన్ అయితే రాలేదు, జస్ట్ చూసారు అంతే, నాకు రెస్పాన్స్ అయితే రాలేదు. సరే అయితే మేము తర్వాత ఇంకా షార్ట్స్ సరే బాగానే ఉంది, ఒక థియేటర్ రిలీజ్ చేసాం. ఇంకా తర్వాత షూటింగ్ ఇంకా చేద్దాం అని చెప్పి మేము రెడీ అయ్యాం. కానీ అతను ఏంటంటే, అతని ఇల్లు కొద్ది దూరం ఉంటుంది, మా ఇల్లు కొద్ది దూరంగా ఉంటుంది, చాలా దూరంగా ఉంటుంది. సో అతని ఇంటికి వెళ్ళి మేము వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము షూట్ చేయడానికి వెళ్తాం లొకేషన్స్కి. సో 2 రోజులు నేను ఆ తర్వాత రోజు అతని ఇంటికి వెళ్ళాను. అతని ఇంటికి వెళ్ళి అరే రారా షూట్ చేద్దాం అని చెప్పి ఇంక రెడీ అని చెప్పాను. అతను ఏమన్నాడంటే, ఒకే మాట అన్నాడు, అరే ఈ రోజు ఏం చేస్తున్నారా, రేపు చేద్దాం, రేపు నుంచి ఖచ్చితంగా మొదలు పెడదాం మామ, రేపు నుంచి ఖచ్చితంగా మొదలు పెడదాం, షూటు అయిపోకూడదాం, విత్ ఇన్ 3 days 4 days అయిపోగొట్టేద్దాం అన్నాడు. సరే ఇంకా వాళ్ళ ఇంట్లో కూర్చొని బాతగాని కొట్టేసాం. ఆ రోజు అలా గడిచిపోయింది. ఆ రోజు
మళ్ళీ ఇంకా తర్వాత రోజు అలాగే మళ్ళీ సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళాను షూట్ చేద్దామని చెప్పి. అంటే నైట్ షూట్ అది, నైట్ షూట్. సో నైట్ షూట్ అంటే ఆ షార్ట్ నైట్ షూట్ ఉంది. సో ఆ నైట్ షూట్ చేయడానికి నేను ఈవినింగ్ వెళ్ళాను. సో ఈవినింగ్ అతని దగ్గరికి వెళ్ళి మొత్తం రెడీ చేసుకుని అతను తీసుకెళ్ళాలని చెప్పి నేను ఈవినింగ్ వెళ్ళాను. అప్పుడు కూడా అంతే, అరే మా ఏం చేస్తున్నారు, నాకు ఓపిక లేదురా మా వాళ్ళకి, పలానా ఏదో ఉందిరా, పలానా పని ఉందిరా అని చెప్పి రేపు చెప్తారు, రేపు పక్కా చేద్దాం నాకు పోయింది బొంద చేసేవాడు. అలాగే నా రోజులు గడిపేసి కలిపి ఇంకా ఆ షార్ట్ అయితే మేము ఆగిపోయింది. ఆగిపోవడం అంటే ఆగిపోలేదు అంటే ఇంకా మేమైతే దాదాపు 3 months అయింది. 3 months నుంచి అతను అలాగే దాన్ని వాయిదా చేసుకుంటూ వస్తున్నాడు. నాకు వేరే సోర్స్ అయితే లేదు, నాకు తెలీదు. పైగా అప్పుడు నాకు క్యామ్ కూడా లేదు, జస్ట్ ఫోన్ కూడా ఏ ఫోన్ కాదు, వివో V5 అనుకుంటా. అప్పట్లో అదే టాప్ వివో V5, అదే మోడల్ వచ్చింది వివోలో, అదే హైయెస్ట్ మోడల్. నేను అప్పుడైతే ఆ ఫోన్ కొనుక్కున్నాను. ఆ ఫోన్లో అయితే నాకు ఆ ఫోన్తోనే కొంచెం క్లారిటీ బాగానే వస్తుంది స్టార్టింగ్లో. అప్పుడేంటంటే నేను ఆ ఫోన్తోనే షార్ట్ ఫిల్మ్ తీసాను, ఆ సాంగ్ కూడా షూట్ చేశాను. సో నాకైతే కెమెరా అయితే ఏం లేవు. సో అతను కెమెరా అయితే కొనాలి, రెంట్ తీసుకోవాలి. మా దగ్గర నాకు బడ్జెట్ లేదు. మేము ఫోన్తో షూట్ చేసాం, అంత క్లారిటీ అయితే రాలేదు, మాకైతే సాటిస్ఫాక్షన్ అయితే లేదు. సో ఇదంతా బాగానే ఉంది. మరి మేము తర్వాత కంటిన్యూ చేసామా లేదా అంటే మేమైతే కంటిన్యూ అయితే చేయలేదు, నేనే ఆపేశాను. సో ఈ స్టోరీతోనే ఇంకెవరితోనైనా తీద్దామని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. ఫ్యూచర్లో ఇంకెవరైనా మంచి టీం దొరికితే ఆ టీంతో కలిసి ఈ స్టోరీని ఎగ్జిక్యూట్ చేద్దాం అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. సో అప్పటి నుంచి అయితే అతనితో నేను ఏ సినిమా గురించి అతనితో మాట్లాడలేదు, మామూలు ఫ్రెండ్లీగా అతనితో ఉండేవాడిని. అతను ఎవరో కదా, లోకేష్. సో అతను మా ఫ్రెండ్. సో ఇదంతా బాగానే ఉంది. మరి ఇంకా తర్వాత ఏం చేసావు, ఇంకేం షార్ట్ ఫిల్మ్ చేసావు అంటే నేను బెంగళూరులోకి వెళ్ళాను. సో బెంగళూరులో నేను బీటెక్ చేద్దాం, ఇంటర్ అయిపోయింది అప్పటికి. సో అతనైతే మా ఫ్రెండ్ లోకేష్ అయితే తిరుపతిలో జాయిన్ అయిపోయాడు పలానా కాలేజ్లో. సో నేనైతే బెంగళూరులో జాయిన్ అయిపోయాను ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో. అప్పుడు బీటెక్లో కొత్త నేను. అప్పుడే నాకు ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దామని చెప్పి నేను అనుకున్నాను. సో పలానా కాన్సెప్ట్ చిన్న ఒక 1 minute కాన్సెప్ట్ నేను రెడీ చేసుకున్నాను. సో 1 minute కూడా షార్ట్ ఫిల్మ్ అంటారు. సో చిన్న 1 minute కాన్సెప్ట్ అని అంటే ఏంటంటే ఆ 1 minute కాన్సెప్ట్ ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్కి 100 subscribers రీచ్ అయ్యారు. అంటే 100 subscribers ఎలా రీచ్ అయ్యారంటే వాళ్ళంతా వాళ్ళే రాలేదు, నేనే వెళ్ళి కుట్టించాను. అంటే నేను బెంగళూరుకి వెళ్ళాను కదా, సో అక్కడ హాస్టల్ సో హాస్టల్లో ఉన్న వాళ్ళందరికీ అయితే నేను ప్రతి ఒక్క రూమ్కి వెళ్ళి నా ఒక ఛానల్ అయితే నేను సబ్స్క్రైబ్ చేయించాను. సో అసలు నాకు ఆ అనుభవం భలే గుర్తుంది, భలే తమాషా అనిపించింది. ప్రతి ఒక్క రూమ్కి వెళ్ళి నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ నాకు ఇద్దరు పరిచయం అయ్యారు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళు నాకు పరిచయం అయ్యారు. ప్రతి ఒక్క రూమ్కి వెళ్ళి మేము లైక్ సబ్స్క్రైబ్ కుట్టించాము. భలే సాటిస్ఫాక్షన్. ఫస్ట్ 100 subscribers రీచ్ అంటే అబ్బా థ్యాంక్స్, అసలు మా ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పుకున్నాను. అసలు అప్పుడు 100 subscribers అంటే ఎక్కువ. సో ఇంకా 100 subscribers రీచ్ అయినందుకు సో ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలని చెప్పి నేను ఒక 1 minute కాన్సెప్ట్ అయితే తయారు చేశాను. సో ఆ 1 minute కాన్సెప్ట్లో తీసాను, హాస్టల్లోనే తీసాను. అది బాగా వచ్చింది, బాగా ఎడిట్ చేశాను, ఫోన్లోనే ఎడిట్ చేశాను. ఫోన్లో వీడియో షోలో నేను ఎడిట్ చేశాను, బాగానే వచ్చింది అది. కానీ ఆ వీడియో అప్లోడ్ చేశాను, బాగానే ఉంది. 5K వ్యూస్ వచ్చాయి, 5K వ్యూస్. సో 5K వ్యూస్ ఎలా వచ్చాయంటే షేర్ చేశాను, ఫేస్బుక్లో షేర్ చేశాను, వాట్సాప్లో గ్రూప్లో అన్నింటిలో పెట్టేశాను. 5K వ్యూస్ వచ్చాయి, చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. తర్వాత ఏంటంటే ఇంకో స్టోరీ రాసుకున్నాను. ఇంకో స్టోరీ అంటే ఇంకో అతను పరిచయం అయ్యాడు నాకు, ఇంకో అతను నా ఫ్రెండ్. సో కొత్త ఫ్రెండ్ పరిచయం అతను ఏంటంటే నువ్వు షార్ట్ ఫిల్మ్ చేస్తావా అని అడిగాడు. అవును చేస్తాను. సో నేను హీరోగా చేస్తాను, నాకు ఏదైనా ఒక స్టోరీ తీద్దాం మనం అని అడిగాడు. ఓకే పర్లేదు చేద్దాం అని చెప్పి నేను అతనితో ఒక స్టోరీ అయితే రాసుకున్నాను. సో అతనితో చేద్దామని ఫిక్స్ అయ్యాను. తీసిన స్టోరీ అయితే రాసుకున్నాను, దాని టైటిల్ కూడా ఫిక్స్ చేశాను. ఆ టైటిల్ ఏంటంటే ది ప్రొఫెషనల్ సైకో. సో ది ప్రొఫెషనల్ సైకో అని చెప్పి నేను టైటిల్ అయితే మొదలుపెట్టాను. సో నేను ఇంకా అతనితో షార్ట్ ఫిల్మ్ చేద్దామని మొదలుపెట్టాను. సో అతనైతే ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ షూటింగ్ స్టార్ట్ చేశాను. సో నేను ఇప్పుడు ఇంకా 2 minutes బ్రేక్ తీసుకొని నేను మళ్ళీ మీకు కంటిన్యూ చేస్తాను ఆ స్టోరీ, నాకు షార్ట్ ఫిల్మ్ అనుభవం స్టోరీ చేస్తాను. సో ఇప్పుడు నేను వీడియో మెర్జ్ చేస్తాను, మీకు కంగారు పడకండి. మీరు దయచేసి వీడియో స్టార్ట్ నుంచి చూడండి.
ఓకేనా ఓకే. నేను అతను చెప్పినట్టే నేను స్టోరీ రాసుకున్నాను. ది ప్రొఫెషనల్ సైకో అని పేరు పెట్టాను. స్టోరీ అంతా బాగా నచ్చింది అతనికి. కానీ షూట్ చేయడానికి మా ఫోన్ లేదు, మంచి క్వాలిటీ ఫోన్ అయితే లేదు. నా దగ్గర వివో ఫోన్ ఉంది, అది సరిగ్గా క్వాలిటీ రావట్లేదు. సో అతను హీరో అంటే నా ఫ్రెండ్ దగ్గర ఐఫోన్ ఉంది, ఐఫోన్తో షూట్ చేద్దాం అతను ఇస్తాడు అని చెప్పి అతన్నాడు. సో నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. సో ఐఫోన్ కదా, బాగా క్లారిటీ వచ్చి బాగా తీయచ్చు, సినిమాటిక్ రేంజ్లో తీయచ్చు అని చెప్పి నేను ఇంకా హ్యాపీగా ఉన్నాను. సో ఇంకా సినిమా బాగా వచ్చిందని చెప్పి నేను సాటిస్ఫై అయ్యాను. సో అది ఏంటంటే ఫస్ట్ ఇందులో కూడా నైట్ షూట్ చేయాలి. ఫస్ట్ నైట్ షూట్ చేద్దాం అనుకున్నాను. సో నైట్ షూట్ ఏంటంటే నైట్ షూటు గుర్తులేదండి. అంటే నేను ఆ సినిమాలో నేను ఒక విలన్ క్యారెక్టర్, నేనే విలన్ క్యారెక్టర్ చేస్తున్నాను. సో అదేంటంటే సైకో క్యారెక్టర్ నాది. సో దానికి ఏంటంటే ఒక కర్చీఫ్, ఒక ఘాటుగా పెట్టుకుని బుట్టిలో పెట్టుకుని సైకోలాగా నేను తయారయ్యాను. సో ఇది చూసే వీడు వరుణ అని చెప్పి వాడు గుర్తుపట్టాడు, అలా ఉంటాను. సో నాకు ఫస్ట్ సైకో క్యారెక్టర్ నాది షూట్ చేద్దాం అని చెప్పి, అంటే షూట్ చేద్దాం అంటే ఏది ఫస్ట్ మనం షార్టింగ్ చేస్తున్నాం అని చెప్పి అందరు తెలియాలని చెప్పి ఒక టీజర్ తయారు చేద్దామని చెప్పి నేను నైట్ షూట్ చేయాల్సి వచ్చింది. సో సేమ్ దీనిలాగే ఈ లోకేష్తో ఎలా చేసాను అలాగే. సో కానీ అని చెప్పి నేను ఒక చిన్న గ్లిమ్స్ లాగా వదలదని చెప్పి నేను నా సైకో క్యారెక్టర్ వేసుకొని నేను కొంచెం యాక్టింగ్ చేశాను. సో దాన్ని షూట్ చేసి మేము టీజర్లో రిలీజ్ చేసాము. సో చూసేవారు చాలా బాగానే ఉంది, కానీ అందరికీ నచ్చలేదు. సో ఏంద్ర ఇలా ఉంది, ఏంద్ర ఇడు పిచ్చా ఇడికి ఏమైనా అని కొంచెం అలా అనుకున్నారు. మొత్తానికి అయితే పాజిటివ్ రెస్పాన్స్ అయితే రాలేదు. ఓకే, అయినా నేను వెనకడుగు లేదు, పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు కదా, ఇంకా నా సినిమా వాడు వస్తాడని చెప్పి నేను సినిమా ఆపేయలేదు. సో ఇది జస్ట్ టీజరే కదా, మీకు ఇలా అనిపించి ఉంటుంది, రేపు సినిమా చూస్తే వీళ్ళకి అర్థమైపోతుంది సినిమా ఏందని చెప్పి. తర్వాత ఒకడున్నాడు ఇరుపుగాడు. సో వాళ్ళు ఏంటంటే పవన్ నాగసారి అని చెప్పి ఒకడు తయారయ్యాడు నాకు. సో వాడిని ఒక క్యారెక్టర్ ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ నేను తీసుకున్నాను. సో అతన్ని తీసుకున్న తర్వాత నాకు ఏమనిపించిందంటే అతను చేస్తా అన్నాడు. అతని దగ్గర ఐఫోన్ ఉంది, సూపర్ ఐఫోన్, అతను చేస్తా అన్నాడు. సో అతను ఏంటంటే తర్వాత అతను షూట్ చేద్దాం అనుకున్నాను. ముందు అతన్ని అయిపోగొట్టేస్తే తర్వాత నా క్యారెక్టర్వి వేరే క్యారెక్టర్ షూట్ చేద్దాం అనుకున్నాను. సో అతను షూట్ చేస్తా అంటే అతను ఏంటంటే మా హాస్టల్ టెర్రస్ పైన నేను సైకో క్యారెక్టర్, అతను హాస్టల్లో ఒక అతను. సో అతన్ని నేను బెదిరిస్తున్నాను, అది తీన్ అది. సో అతను ఏంటంటే అతను వస్తా అని చెప్పి ఎవరైనా ఫోన్ చేస్తాను, పైకి రా అని చెప్పి పైన వెయిట్ చేస్తున్నాను, అన్ని ఎక్విప్మెంట్ అంతా కెమెరాతో అంతా వెయిట్ చేస్తున్నాను. అతనైతే 10 నిమిషాలు అయింది, ఇంకా రాలేదు. ఫోన్ చేసినట్టు ఎత్తి వస్తున్నారా ఇక్కడ వస్తున్నాను అన్నాడు. ఓకే అనుకున్నాను. సో నేనైతే మొత్తం రెడీగా ఉన్నాను, ఇంకా షూట్ చేద్దామని చెప్పి. ఇంకా 10 మినిట్స్ అయింది, 15 మినిట్స్ అయింది. సో నేనైతే ఏందబ్బా అని చెప్పి మళ్ళీ ఒకసారి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అతను ఏమన్నాడంటే, అరే మావా, నాకు ఒక 10 మినిట్స్ ఆగరా, నేను మళ్ళీ వస్తారా, ఒకడే వెయిట్ చేసి వస్తాను, లేకపోతే నువ్వు రూమ్లో ఉండు, నేనే వచ్చి తీసుకెళ్తాను, 10 మినిట్స్ ఆగరా మావా, నేను పైకి వస్తాను, చిన్న పని పడిందిరా అని చెప్పాడు. సరేలే, ఇంకా తప్పదు కదా, మన అవసరం కదా అని చెప్పి నేను చిన్నగా వెయిట్ చేశాను. అక్కడే ఒక 30 మినిట్స్ అయితే వెయిట్ చేశాను. అతని నుంచి అయితే ఏ ఫోన్ అయితే రాలేదు, అతనైతే పైకి మాత్రం రాలేదు. నాకు మండి నేను ఫోన్ చేసి, ఏంట్రా వస్తావరా, ఏదో చేస్తావో ఏదో ఒకటే చెప్పన్నాడు. అదైతే వచ్చి, అరే నేను వాళ్ళ దగ్గర చేయండి రా, నా వాళ్ళ దగ్గర అన్నాడు ఒకే మాట. సో అతను నాకైతే మొత్తానికి ఒక గంట అయితే వేస్ట్ అయింది. సో ఆ రోజు షూట్ అయితే ఆగిపోయింది. ఓకే, షూట్ ఆగిపోయింది. మరి దీనివల్ల ఇంకా ఏం చేస్తామని చెప్పి నాకైతే ఫుల్ ఇరిటేషన్ వచ్చింది. ఏంది ఇలా ఉంటే మనం ఎలా చేస్తాం షార్ట్ ఫిల్మ్ అని చెప్పి ఇరిటేషన్ వచ్చింది. ఓకే పర్లేదని చెప్పి ఇంకా సరే రేపటి నుంచైనా మనం బాగా చేద్దాం, మొత్తం షెడ్యూల్ వేసుకుని ఆ షెడ్యూల్ వేసి కరెక్ట్గా కంప్లీట్ చేద్దాం అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. సో నేనేమనుకుంటానంటే అప్పుడు నెక్స్ట్ హీరోతో ఒక జాగింగ్ సీన్ షూట్ చేద్దామని చెప్పి నేను చెప్పాను. సో అంటే ఆ నెక్స్ట్ డే సండే. సో సండే మాకు కాలేజ్ ఏమి ఉండదు కాబట్టి నేను సండే మార్నింగ్ షూట్ చేద్దామని చెప్పి సో హీరోతో మాట్లాడటం జరిగింది. అతను చేస్తా అన్నాడు. సో ఆ తర్వాత రోజు అతను హీరో అయితే మార్నింగ్ అందరం లేచి రెడీ అయ్యాం. సో మేము ఫోన్ తీసుకొని ఇక జాగింగ్ సీన్ షూట్ చేద్దామని చెప్పి ఇంకా పక్కనే హాస్టల్ పక్కనే బాగుంది ప్లేసు. సో అక్కడ షూట్ చేద్దామని చెప్పి మేము అక్కడికి వెళ్ళాము. సో షూట్ చేస్తాం, బాగానే వచ్చింది, అతను బాగా చేశాడు. సో జాగింగ్ సీన్ బాగా వచ్చింది అమ్మాయి అనుకున్నాం. ఓకే బాగానే ఉంది. తర్వాత ఏంటంటే మేము తర్వాత రోజు
మళ్ళీ మండే కూడా హాలిడే ఇచ్చారు మాకు, సంథింగ్ ఏదో ఫెస్టివల్ ఏదో ఉండో. సో మండే కూడా ఏమైందంటే అతని రూమ్లో షూట్ చేయాలి. అతని రూమ్లో అతను ఉదయాన్నే లేచినట్టు అతను ఒక సీన్ షూట్ చేయాలి. సో మేమేం చేసామంటే అతని రూమ్లో మేము షూట్ చేసాం, బాగానే ఉంది. అతని రూమ్లో మేము షూట్ చేసాం. అతను సంథింగ్ బాగానే చేస్తున్నాడు, అతను డెడికేషన్తో చేస్తున్నాడు. కానీ నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు. అది నాకే భయం వేస్తుంది. అసలు దీన్ని ఎలా మనం ఎడిట్ చేయగలమా, ఫోన్లో ఎడిట్ చేయగలమా, అసలు వీడియో షో కైన్ మాస్టర్ కానీ అసలు ఇంత ప్రొఫెషనల్గా మనం ఎడిట్ చేయగలమా, అందులో చేయగలమా అని చెప్పి నాకైతే ఒక చిన్న డౌట్ అయితే నా మైండ్లో ఎరేజ్ అయింది. ఓకే, నాకైతే కొద్దిగా దడొచ్చి అనిపించిన నేనైతే వెనకడికైతే వేయలేదు. ఆ రోజు అతను షూట్ చేశాను. తర్వాత ఏంటంటే నాకు మా కాలేజీలో ఒక డ్యాన్స్ ఫెస్ట్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో అందులో హీరో అయితే మా హీరో ఉన్నాడు కదా. సో అతను అయితే సడన్గా దగ్గరికి వచ్చి నేను ఇంకా నలుగురు మొత్తం మేము 5 కలిపి మేము డ్యాన్స్ ఫెస్ట్లో మేము పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం. సో మేము కొన్ని సాంగ్స్ ఇస్తాం, వాటి నువ్వు ఎడిట్ చేసి నువ్వు ఇవ్వాలి. సాంగ్స్ నువ్వే ఏమైనా ఒక 5 సెలెక్ట్ చేసి వాటిని మిక్స్ చేసి మాకు టోటల్గా ఒక 3 minutes లెంత్ వచ్చేటట్టు ఒక సాంగ్ చేసిరా అని చెప్పాడు. ఓకే, నేనైతే అతను చెప్పినట్టే మంచి సాంగ్స్, తెలుగు సాంగ్స్ సెలెక్ట్ చేసి ఇచ్చాను. కానీ వాళ్ళకైతే ఆ సాంగ్స్ నచ్చలేదు. అది తప్పలేదు, ఎందుకంటే మనకి నచ్చింది ఎదుటికి నచ్చాలని చెప్పి రూల్ లేదు. వాళ్ళకి నచ్చితే నచ్చింది, లేకపోతే లేదు. వాళ్ళకి నచ్చితేనే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయాలి మనం. అతను వచ్చి బాగాలేదురా, ఇంకా కొన్ని సాంగ్స్ చూడరా, చెప్పురా అని చెప్పి అన్నాడు. ఇంకా కొన్ని సాంగ్స్ చెప్పాను, అయినా అతనికి అయితే నచ్చలేదు. ఓకే, బాగానే ఉంది. మరి అతనే కొన్ని సాంగ్స్ చెప్పాడు చివరికి, హిందీ సాంగ్స్. అవి అయితే నాకు అసలు నచ్చలేదు. అయినా ఇంకే పోతే బాగుంది మనకెందుకు అని చెప్పి, మనకి దీనివల్ల ఏం నష్టం రాదని చెప్పి అతనికి నేను చేసి ఇచ్చాను. సో అతనికి సాంగ్స్ అయితే అతను డ్యాన్స్ ఫస్ట్ చేసాడో తెలియదు, అతను పార్టిసిపేట్ చేసాడో తెలియదు. సో ఆ తర్వాత నుంచి ఇంకా షూటింగ్ అయితే చేయలేదు మేము. చేసాం ఏంటంటే ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది. సో ఆ క్యారెక్టర్ తనతో నెక్స్ట్ షూట్ చేసాం. సో అంటే నెక్స్ట్ రోజు అంటే ఆ నెక్స్ట్ సండే, మళ్ళీ ఇంకొచ్చే సండేతో నైట్ పూట షూట్ చేసాం. అంటే ఏంటంటే నైట్ పూట ఏంటంటే అతను నైట్ పూట అర్ధరాత్రి మిడ్నైట్ అతను నిద్రలేగిస్తాడు, టాయిలెట్ వచ్చి నిద్రలేగిస్తాడు. సో అతను బయటికి వెళ్ళి అతను టాయిలెట్ పోసుకోవడానికి అతను బాత్రూంలోకి వెళ్తాడు. సో బాత్రూంలోకి వెళ్ళి అతను టాయిలెట్ పోసుకుంటాడు. టాయిలెట్ పోసుకుని ఇటు తిరిగే లోపల సైకో ఉంటాడు. అంటే నేను ఉంటాను సైకో, అతను ముందు ఇలా ఉంటాను. సో అతను ఒకసారి భయపడతాడు. సో ఒకసారిగా లైట్స్ ఆగిపోయి అతన్ని అక్కడ చంపేస్తాను. సో అతను నేను చంపేస్తాను. దీనివల్ల ఏంటంటే అది క్యారెక్టర్ సీన్ అయితే అది. మరి ఆ సీన్ చేసామో లేదంటే చేసాం, బాగానే వచ్చింది. కానీ ఏంటంటే ఆ సీను ఇంకా అయిపోవచ్చింది అనే లోపల మా వార్డెన్ వచ్చాడు. నా అవతారం చూసి ఫస్ట్ అతను దడుచుకున్నాడు. వీడేమన్నా దెయ్యం అనుకుని దడుచుకున్నాడు. నన్ను గుర్తుపట్టలేదు. మా వార్డెన్ అసలు స్ట్రిక్ట్, ఏ చిన్న తప్పు చేసినా సరే ఇమీడియట్గా మాకు వెంటనే ఇచ్చేస్తాడు లెటర్ ఏదో. సో అతను మమ్మల్ని ఇంకా 3 వారింగ్ లెటర్స్ వచ్చాయంటే మమ్మల్ని హాస్టల్కి పంపించేస్తాడు. సో ఇలా మా వార్డెన్ అంత స్ట్రిక్ట్. విజయ్ ఆడి పేరు. వాడు అసలు నాకు నచ్చాడు, వాడంటే నాకు పడ్డు కూడా. అది వాడు ఏదో పెద్ద పుడింగ్ అని ఫీల్ అవుతాడు. నువ్వు వీడియోస్ వస్తుంటే దయచేసి నువ్వు దుబాయ్, అది నువ్వు నాకు కనపడంటే నిన్ను మామూలుగా ఉండదు, ఒకటే చెప్తున్నా, అది గుర్తుపెట్టుకో. సారీ ఏమనుకోకండి, ఇది నాకు అతనంటే అంత కోపం నాకు. ఎందుకంటే అతని వల్ల చాలా జరిగింది. నేను చేయని తప్పులు కూడా అతను నా మీద నిందేసి నన్ను ఇరికిచ్చాడు. సో అందుకే అతనంటే నాకు అంత కోపం. సారీ, అతని గురించి నేను ఇంకా మాట్లాడదలుచుకోవట్లేదు. ఓకేనా? సో ఓకే, ఇదంతా బాగానే ఉంది. మరి నైట్ షూట్ అయితే మేము సగం అయితే తీయలేకపోయాం, మొత్తం అయితే కంప్లీట్ చేయలేకపోయాం. సరే బాగానే ఉంది. మరి ఇంకా తర్వాత షూట్ చేసాము అంటే చేయలేదు. బాగాలేదు కానీ మేము షూట్ అయితే చేయలేదు. ఇంకా అలాగే గడిచిపోయింది. సో నేనైతే ఇంకా షూట్ చేయకుండా ఇంకా సైలెంట్ అయిపోయాను. తర్వాత ఏంటంటే నేను యూట్యూబ్లో ఇంకేదైనా టెక్ వీడియోస్ చేద్దామని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. సో టెక్ వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయ్యి నేను ఒక 2 వీడియోస్ చేశాను. వ్యూస్ రాలేదు, బాగానే ఉంది. తర్వాత ఏంటంటే ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో మీలో ఎవరు కోటీశ్వరుడు చిరంజీవి గారు చేశారు హోస్ట్.
సో దాని డిఎస్పి ఎపిసోడ్ అయితే నేను హాట్స్టార్లోకి డౌన్లోడ్ చేసుకొని నా యూట్యూబ్ ఛానల్లో పెట్టేసుకున్నాను. నాకైతే మొదట్లో ఎక్కడి నుంచి అయితే కాపీరైట్ స్ట్రైక్ అయితే రాలేదు. సో నాకు ఈ వీడియో అయితే యూట్యూబ్లో నేను తప్పక ఎవరు అప్లోడ్ చేయలేదు ఇప్పుడు వచ్చి. సో దాని మీద అయితే నాకు కాపీ స్ట్రైక్ రాలేదు, ఎలాగైతే రాలేదు. ఎందుకు రాలేదంటే నేను అప్లోడ్ చేసిన కొద్ది రోజులకే హాట్స్టార్లో మీలో ఎవరు కొట్టేసాడు చిరంజీవి సీజన్ అయితే తీసేశారు. సో నాకు కాపీ స్ట్రైక్ అయితే ఇంక రాదు. సో ఆ వీడియో అనేది నాకు ఫ్రీ కాపీరైట్. సో నాకు ఆ వీడియో అనేది నాకు స్టార్టింగ్ అయితే వ్యూస్ రాలేదు అంత పెద్దగా. కానీ ఒకరోజు అయితే కొన్ని నెలల తర్వాత నాకు ఒకరోజు మా కాలేజీలో నాకు ఫెస్ట్ జరుగుతుంది. సో నేను ఫెస్ట్కి వెళ్ళాను. ఆ ఫెస్ట్ నాకు బోర్ కొట్టి నాకు సగంలో నుంచి గాడ్ దగ్గరికి వచ్చేసాను. అంటే బయటికి పంపారు ఫెస్ట్ జరుగుతుంటే. నేను గాడ్ దగ్గరికి వస్తున్నాను. సో గాడ్ ఇంకా అంటే మా కాలేజీ నుంచి మా హాస్టల్కి నడుచుకొస్తూ వస్తున్నాను. సో నడుచుకెళ్తూ నేనేమనుకున్నానంటే జస్ట్ ఒకసారి ఫోన్ ఓపెన్ చేసి ఒకసారి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ఎంత వ్యూస్ ఏమైనా వస్తాయని చెప్పి ఏదైనా వస్తాయని చూశాను. ఒక్కసారి చూసుకుంటే ఆ వీడియోకి వీరెవరు కొట్టేసిన వీడియోకి ఒక 50K వీడియోస్ వచ్చినాయి. 50K సరే కదా 50K వచ్చాయి కదా అని చెప్పి మామూలుగా షాక్ అయినా కొంచెం ఆనందంగా ఉన్నాను. ఓకే 50K వచ్చాయి చాలా 50K అనుకున్నాను. తర్వాత కొద్దిసేపు చూసుకుంటే 58K ఉంది అనుకుంటా. ఇంకా 8K పెరిగింది. అంటే ఏంటంటే ప్రతి అరగంటకి నాకు 10K వ్యూస్ పెరుగుతూ ఉన్నాయి, లైక్స్ పెరిగిపోతున్నాయి, 1K లైక్స్. అలాగే నాకు నా సబ్స్క్రైబర్స్ 150 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అప్పుడు ఒక్కసారిగా నాకు 1000 సబ్స్క్రైబర్స్కి వెళ్ళిపోయాను. నిజంగా నాకు అది భలే అనిపించింది. నిజంగా నాకు మళ్ళీ అలాంటి రోజు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఎందుకంటే మనకి తెలియకుండా సడన్గా మన వీడియో క్లిక్ అవటం అనేది మామూలు విషయం కాదు. ఆ విషయం నాకు జరిగింది. కానీ నేను ఆ వీడియో 260 వ్యూస్కి అయితే వెళ్ళిపోయింది. సో 266 వ్యూస్కి అయితే ఆగిపోయింది. ఇంకా తర్వాత రికమెండ్ అవ్వలేదు. నేను తర్వాత అయితే మళ్ళీ ఇంకా ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే నాకు ఇంకా వ్యూస్ వస్తాయని చెప్పి నేను ఇంకా ఈ హాట్స్టార్ డౌన్లోడ్ చేసి ఇంకా చాలా ఎపిసోడ్స్ అప్లోడ్ చేశాను. కానీ తర్వాత ఏమైందంటే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. నా వీడియోస్ అనేది నేను ఇంకా హాట్స్టార్ డౌన్లోడ్ చేసి పెట్టాను కదా, ఆ వీడియోస్ అనేది హాట్స్టార్ వాళ్ళు బ్లాక్ చేసి కాపీరైట్ స్ట్రైక్స్ చేసి నాకు ఛానల్ని టెర్మినేట్ చేశారు. అది ఇంకా టెర్మినేట్ చేశారు బాగానే ఉంది. నాకు షార్ట్ ఫిల్మ్ టీజర్లు కావచ్చు, ప్రొఫెషనల్ సైకో టీజర్, అలాగే ఇంకా నేను ఇక్కడ లొకేషన్ తీసాను కదా ఆ టీజర్ అన్నీ అయితే పోయాయి. అన్ని వీడియోస్ డిలీట్ అయిపోయాయి. నా ఛానల్ అయితే లేదు ప్రస్తుతానికి అయితే. నేను 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత తెగ అయితే ప్రమోట్ చేశాను. నా తెగ గొప్పలు చెప్పుకున్నాను అందరికీ. నా ఛానల్కి 1K సబ్స్క్రైబర్ రీచ్ అయ్యారు చూడరా ఇదిరా గొప్ప అంటే అని చెప్పి గర్వంగా నేను బిహేవ్ చేశాను. కానీ వన్స్ ఆ ఛానల్ పోయిన తర్వాత ఎవరికి షేర్ చేయలేదు. ఎక్కడ తెలిస్తే ఎక్కడ నవ్వుతారని చెప్పి, ఎక్కడ ఎక్కిరిస్తారని చెప్పి నేనైతే ఎవరికి చెప్పలేదు. తర్వాత కొద్ది రోజుల తర్వాత 2 days తర్వాత నన్ను ఛానల్ సస్పెండ్ అయిన 2 days తర్వాత నన్నైతే మా ఫ్రెండ్ ఇద్దరు ఫ్రెండ్స్ అడగటం మొదలుపెట్టారు. అది ఏంటో నీ ఛానల్ కనపట్లేదని చెప్పి. ఎందుకు కనపడదని చెప్పి అన్నాను. సో హోహో అనుకున్నారు. ఇంకా తర్వాత కూడా ఇంకా ఇద్దరు అడిగారు, వాళ్ళకి అదే చెప్పాను. ఏదో ఒకసారి చూపించని చెప్పి అతను సెట్ చేసి చెప్పాడు. సో అప్పుడు నేను ఏం చేయాలో తెలియక నేను నా ఛానల్ హైడ్ చేసుకున్నారా అని చెప్పి కవర్ చేశాను. అంటే నా ఛానల్ నేను యూట్యూబ్లో కొద్ది రోజులు నేను హైడ్ చేసుకున్నాను. సో కొద్ది రోజుల్లో నా వీడియోస్కి ఎవరికి కనపడకుండా నేను హైడ్ చేసుకున్నాను. అందుకే నా ఛానల్ ఎవరికి కనపడలేదు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అన్హైడ్ చేస్తానని చెప్పి నేను అలా కవర్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారు. సో వాళ్ళకైతే తెలిసిపోయింది నా ఛానల్ సస్పెండ్ అయింది. ఎందుకంటే వాళ్ళు నా వీడియోస్ హిస్టరీలోకి వెళ్తే నా వీడియోస్ అనేది సస్పెండ్ అయిందని చెప్పి వాళ్ళకి తెలిసిపోయింది. సో మొత్తానికైతే నా ఛానల్ అనేది సస్పెండ్ అయిపోయింది. మామూలుగా బాధపడలేదు అసలు. నాకు ముద్ద తగలేదు, నిద్ర పట్టలేదు, పిచ్చెక్కిపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ ఎలాగైనా ఒక 1K సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలని చెప్పి నేను తెగ ట్రై చేశాను. చాలా అసలు బాధ అంటే ఇప్పటికే నాకు భయం వేస్తుంది. సో నేను అలా ప్రయత్నం చేశాను. కానీ మొత్తానికైతే నాకైతే ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేకపోయాను. అది ఎందుకంటే నేను అనుకుంటాను కానీ అంటే ఒక పని చేద్దాం అని చెప్పి నేను అనుకుంటాను. కానీ నాకు సరైన టీం లేకపోవటం, సరైన సపోర్ట్ లేకపోవటం, అందుకే నేను ఆ పని చేయలేను. సో కానీ ఇప్పుడైతే అలా లేను. ఇప్పుడైతే మంచి స్టేజ్లో ఉన్నాను.
షార్ట్ తీశాను, 3 షార్ట్ ఫిల్మ్ తీశాను. ఇప్పుడు 4 షార్ట్ ఫిల్మ్ రన్నింగ్లో ఉంది. 4 షార్ట్ ఫిల్మ్ రన్నింగ్లో ఉందంటే షూట్ అంతా అయిపోయింది. ఇంకొద్దిగా ఒక 5% షూట్ ఉంది, 10% షూట్ ఉంది. అది లాక్డౌన్ వల్ల అయిపోయింది. సో జాగింగ్ సీన్ షూట్ అయితే ఉంది. సో ఎడిటింగ్ అయితే అయిపోయింది, కొద్దిగా అయిపోయింది. సో ఇంకా లాక్డౌన్ అయ్యే లోపల మళ్ళీ మా కాలేజ్ స్టార్ట్ అయ్యే లోపల ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోద్ది. మేము చేసిన షూటింగ్ అంతా 90% షూట్ అంతా అయిపోద్ది. సో మా ఇంకేం మిగిలిద్ది అంటే డబ్బింగ్ మిగిలిద్ది, జాగింగ్ సీన్ మిగిలిద్ది, డ్రగ్స్ సీన్ ఎడిటింగ్ మిగిలిద్ది. డ్రగ్స్ సీన్ మేము చేసాం, కానీ దాన్ని ఎడిట్ చేయాలంటే మాకు ఈ జాగింగ్ సీన్ ముందుగా ఎడిట్ చేయాలి, ఆ తర్వాత మేము డ్రగ్స్ సీన్ ఎడిట్ చేయగలం అని చెప్పి మేము అలా చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మాకంతా బాగా చేసాం షూటింగ్ అంతా. ఈ సినిమా అయితే మామూలుగా ఉండదు, నేను చెప్తున్నాను కదా, చాలా బాగుంటుంది. మీకు కొత్తగా అనిపించింది. మీరు ఇదివరకు చూసిన షార్ట్ ఫిల్మ్స్ వేరు, ఈ షార్ట్ ఫిల్మ్ వేరు. ఇది కొత్తగా అనిపించింది, బాగా క్రియేటివ్ తీసాడు రా. ఇది షార్ట్ 10 to 15 minutes లోపలే ఉంటుంది. ఈ 10 to 15 minutes లోపలే ఇంత హై లెవెల్లో చూపించాలంటే వీడు మామూలుడు కదరా అని చెప్పి మీరు అనుకుంటారు. సో ఆ రోజు ఏ రోజు అది ఎప్పుడో లేదు, త్వరలోనే ఉంది. సో ఈ ఆగస్ట్లో నేను రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసాం. ఆగస్ట్లో ఆ జాగింగ్ సీన్ షూట్ ఉంది కదా, అది అయిపోతాం, డబ్బింగ్ కూడా అయిపోద్ది ఆ రోజే. సో ఇంక ఎడిటింగ్ చేసి ఇంకా ఫైనల్గా లుక్ రిలీజ్ చేసి మేము రిలీజ్ చేస్తాం. ఇది ప్రమోట్ చేసి మేము మొత్తానికి అయితే ప్రమోట్ చేసుకుని రిలీజ్ చేస్తాం. ఓకే, బాగానే ఉంది. మరి మాకు షార్ట్ ఫిల్మ్ చేయాలంటే మీరు ఇంత కష్టపడారు, ఎంత స్ట్రగుల్స్ చేయారా అని చెప్పి మీరు అడగచ్చు. నేను మొత్తానికి అయితే ఇది ఇప్పుడు నేను 4 షార్ట్ ఫిల్మ్ ఇది నాది. అసలు ఆ ముందు 3 షార్ట్ ఫిల్మ్ నేను ఎప్పుడు చేయడం మొదలుపెట్టానంటే, వన్స్ నేను హాస్టల్ అయితే మానేశాను. నేను బయట పీజీ తీసుకున్నాను. సో ఆ పీజీలో అయితే నాకు మంచి ఫ్రెండ్స్ తగిలారు నాకు. సో ఆ ఫ్రెండ్స్ అంటే నాకు హాస్టల్లో ఉన్న వాళ్ళే, ఈ హాస్టల్లో నుంచి వచ్చిన వాళ్ళే నాతో పాటే, కానీ వాళ్ళ గురించి నాకు అంత తెలియదు. సో అక్కడే నాకు పరిచయం అయ్యారు. సో నేను షార్ట్ ఫిల్మ్ తీస్తాను తెలిసి నా దగ్గరికి వచ్చి మరి చేద్దామని చెప్పి వచ్చారు. సో నేను హాస్టల్లో వదిలేక ముందు అయితే ఒక షార్ట్ ఫిల్మ్ అయితే చేశాను. మొత్తానికి అయితే ఒక షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేశాను. అది ఎవరితో అంటే ది ప్రొఫెషనల్ సైకో హీరోతోనే నేను జనతా గ్యారేజ్ స్పూఫ్ తీశాను. మీరు ఒక నా ఛానల్ చెక్ చేసుకుంటే మీకు తెలిసిద్ది. జనతా గ్యారేజ్ స్పూఫ్ తీశాను. హాస్టల్ టెర్రస్ పైన తీశాను. యాక్చువల్గా అయితే హాస్టల్ టెర్రస్ పైన అయితే అలో ఉండదు ఎవరికి. ఒకసారి హాస్టల్ పైకి వెళ్తే సస్పెండ్ చేస్తారు మమ్మల్ని. కానీ నేను ధైర్యం చేసుకుని వాళ్ళందరినీ తీసుకెళ్ళాను. కానీ మా వాచ్మెన్ చూసి మా షూట్ సగం ఆగిపోయింది. సో మేమైతే మొత్తానికైతే జనతా గ్యారేజ్ షూటు తర్వాత రోజు ఫ్యాక్టరీలోకి వెళ్ళి మాట్లాడి మేము అక్కడ షూట్ చేసాము. సండే అయిపోయింది ఫ్యాక్టరీలో. మామూలు షూట్ కదా ఫ్యాక్టరీలో. సో ఫ్యాక్టరీలో వాళ్ళ పర్మిషన్ అడిగి తీసుకుని మేము షూట్ చేసాం. సో నాకైతే నా మాట అయితే ఎవరు వినలేదు. సో నేను అనుకుంటే అయితే షూట్ రాలేదు. సో దాన్ని ఎడిట్ చేద్దామని చెప్పి 1 weekలో ఎడిట్ చేసి రిలీజ్ చేద్దామని చెప్పి నేను ఇంకా ఎడో ప్రీమియర్ ప్రో ఎక్కించుకుందని చెప్పి నేను ఫ్రీ ట్రయల్ ఎక్కించుకుందని చెప్పి నేను చూశాను. కానీ నా ల్యాప్టాప్ ఫ్రీ ట్రయల్ అయిపోయిందని చెప్పి అది చూపించింది. సో అప్పుడు దాన్ని ఎలా చేయాలో తెలియక నేను చాలా తెలియదు నాకు. ఇలా ఏమంటారు ఫ్రీగా దొరుకుతాయి కదా ఎడో ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్. సో అవైతే నాకు తెలియదు నాకు అలా ఉంటాయని. మొత్తంగా అయితే తెలుసుకున్నాను. జనతా గ్యారేజ్ సినిమా ఎడిట్ చేశాను, 3 షార్ట్ ఫిల్మ్ చేసాను జరిగింది. దాని తర్వాత పీజీకి మారిన తర్వాత నేను టెంపర్ సినిమా చేశాను, టెంపర్ స్పూఫ్ చేశాను. ఆ తర్వాత టెంపర్ స్పూఫ్ అయితే బాగానే ఉంది, అంతా కొంచెం లిప్సింగ్ తేడా కొట్టింది కొద్దిగా. సో దానివల్ల అయితే కొద్దిగా అందరికైతే నవ్వులు పాలైంది. సో అంటే నవ్వుల పైన అందరూ బాగా నచ్చింది, కానీ నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు. టెంపర్ స్పూఫ్ వల్ల బాగానే తీసాం, కానీ లిప్సింగ్ వల్లే కొద్దిగా కొంచెం మైనస్ అయింది అది. సో నాకు భారీగా డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఇంకా అశోక్ సినిమా కసితో తీసాను. నెక్స్ట్ అశోక్ స్పూఫ్ తీసాను, అశోక్ ఎన్టీఆర్ది. అశోక్ సినిమా అయితే నేను కసితో తీసాను. ఒక సినిమా సీన్ ఎలా తీసాను, అశోక్ సినిమా సీన్కి నేను తీసిన సీన్కి మించిపోలేదు. ఆ సీన్ కన్నా ఈ సీనే బాగుందని చెప్పి అందరు మెచ్చుకున్నారు. సో అంతా అలా తీసాను. మీరు ఒకసారి చూసుకుంటే మీకు తెలుస్తుంది ఎంత బాగా తీసాను. కసితో తీసాను. హిట్ అంటే మామూలు హిట్ కాదు. చూసినట్లా బావు నోరు ఇలా ఇలా ఉంది నోరు ఇలా తెలుసుకున్నారు, అంత బాగా చేశాను. సో అశోక్ సినిమా అయితే నాకు పూర్తిగా సాటిస్ఫై అయ్యాను. అది నాకు బ్లాక్ బస్టర్. నేను తీసిన షార్ట్ ఫిల్మ్స్ అదే బ్లాక్ బస్టర్ ప్రస్తుతాను. సో ఇప్పుడైతే 4వ షార్ట్ ఫిల్మ్. సో ఇది కూడా బ్లాక్ బస్టర్ కోసమే ట్రై చేస్తున్నాను. సో
ఈ షార్ట్ని తీయడానికి దాదాపు నేను నా థర్డ్ షార్ట్ని తీసి ఒక 1.5 year పైనే అవుతుంది. సో ఈ 1.5 year నేను ఏం చేశానంటే మధ్యలో అరవింద్ సమేత స్పూఫ్ చేద్దాం అనుకున్నాను, కానీ సగం తీసాం, కానీ మధ్యలో ఆగిపోయింది. లైక్ సరిగ్గా కుదరకో లేకపోతే సరిగ్గా చేయలేకపో ఆపేసాం. సో అక్కడ మళ్ళీ మాకు కొద్దిగా కుదరలేదు. తర్వాత అలా 1 year అయితే గడిచిపోయింది. సో తర్వాత ఆ 1 year తర్వాత మేము మళ్ళీ యాష్ బిఫోర్ సినిమా అయితే నేను రాసుకున్నాను. సో మళ్ళీ అతను అశోక్ స్పూఫ్ తీసిన అతనితోనే చెప్పి నేను యాష్ బిఫోర్ తీద్దామని చెప్పి అతను స్టోరీ చెప్పాను, నచ్చింది అతను, ఇంకా మొదలు పెట్టాం. సో ఇదైతే నేను ఎగ్జాక్ట్గా నేను చెప్పాలంటే 2019 ఆగస్ట్ తర్వాత నేను స్టార్ట్ చేశాను. ఆగస్ట్ తర్వాత స్టార్ట్ చేస్తే అంటే 2019 ఆగస్టు ముందు నుంచి నేనైతే షార్ట్ ఫిల్మ్ చేయలేదు. నా థర్డ్ షార్ట్ ఫిల్మ్ వచ్చి 2018 డిసెంబర్లో రిలీజ్ అయింది, డిసెంబర్ 20లో రిలీజ్ అయింది. డిసెంబర్ 20 నుంచి 2019 ఆగస్ట్ వరకు అయితే ఒక్క షార్ట్ ఫిల్మ్ అయితే చేయలేదు. మధ్యలో చేశాను కానీ చాలా ఆగిపోయాయి. సో సమ్ రీజన్స్ వల్ల కుదరకో, ఎగ్జామ్స్ వల్ల. 2019 ఆగస్ట్ తర్వాత మేము యాష్ బిఫోర్ షూట్ చేయడం మొదలుపెట్టాను. సో ఇది అయితే మొన్న మార్చ్కి అయితే 2020 మార్చ్కి అయితే షూటింగ్ అయిపోయింది. సో ఈ మార్చ్కి అయిపోయింది. ఇంకా 10% షూట్ ఉంది జాగింగ్ సీన్, అది కూడా అయిపోయింది, చేసాం, కానీ అది సరిగా రాలేదు. నేను చెప్పాను కదా సరిగా రాకపోతే మళ్ళీ చేయండి, సరిగా అయితే రాలేదు. సో అది మళ్ళీ షూట్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. కానీ ఆ షూట్ చేద్దాం అనే లోపల మళ్ళీ లాక్డౌన్ వచ్చి పడింది. సో సరే మాకేం పెద్ద ఎఫర్ట్ ఏం పడలేదు, ఎందుకంటే మా షూట్ అంతా అయిపోయింది. ఈ సీన్ తీయటం పెద్ద విషయం కాదు, నేను ఒక హౌస్లో తీయాలి. సో ఆ హౌస్ అతను మాకు తెలుసు కాబట్టి, అంటే అతను ఆల్రెడీ ఇంట్లో ఒక సాంగ్ షూట్ చేస్తాం కాబట్టి అది డైరెక్ట్గా మేము షూట్ చేస్తాం. ఒక మార్నింగ్ అయిపోతుంది, నాకు ఇంకేంటే ఎడిటింగ్ చేయటమే ఇంకా పెండింగ్. సో ఇంకా మళ్ళీ ఒక 2 minutes బ్రేక్ తీసుకుంటాను. సో ఇది నేను ఇప్పుడు ఏం చేయబోతున్నాను త్వరలో మీకు చెప్తాను. హలో, మళ్ళీ నేను వచ్చేసాను. సో మొత్తానికి అయితే నేను టెంపుల్ స్పూఫ్ ఎలా చేశానో చెప్పాను, అలాగే అశోక్ స్పూఫ్ ఎలా చేశానో చెప్పాను, జనతారే స్పూఫ్ ఎలా చేస్తానో చెప్పాను. అసలు అశోక్ స్పూఫ్ కసితో చేశానండి, మామూలుగా కసితో చేయలేదు. సో అసలు మామూలుగా కష్టపడలేదు మేము. ఒక సినిమా వాళ్ళు ఎలా కష్టపడతారో అలా వర్క్ చేసాం. మాకు అలా కుదిరిందంటే మాకు ఆ కార్డ్స్ రావడం కోసం. నా షార్ట్ని చూడండి, అశోక్ స్పూఫ్ చూడండి, మీకు అర్థమైంది ఎలా తీసారా. అసలు నిజంగా తీసిన వీడియో అనేది మీరు నమ్మరు, ఆ షార్ట్ని తీసి నేనే అని మీరు నమ్మరు, అంత భారీగా ఉంటుంది. కానీ అయితే ఆ షార్ట్ ఫిల్మ్ ఒక రేంజ్లో తీసాం, అసలు కుదిరింది అంతే, మాకు అంతా కలిసి వచ్చింది అప్పుడు. సో అందరూ బాగా చేస్తారు, అందరూ చెప్పిన టైంకి వచ్చారు, బాగా చేశారు, ఎవరు వాయిదా వేయకుండా అందరూ బాగా కసితో చేశారు. అవుట్పుట్ సూపర్గా వచ్చింది నిజంగా. అసలు ఈ P4 కూడా బాగా చేసాం. అసలు ఈ P4 అశోక్ కన్నా ఇంకా వర్క్ చేసాం బాగా. కానీ అశోక్ ఈ కొంచెం ఈజీగా అయిపోద్ది షూటు. కానీ P4 అనేది చాలా కొంచెం గట్టిగా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది. అయినా టీం వర్క్ 5 days నాన్ స్టాప్ వర్క్ చేసాం, విలేజ్ సీన్ అని చెప్పి. సో మొత్తానికి అయితే యాష్ బిఫోర్ షూట్ అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. మొత్తానికి అయితే మేమైతే దాని పోస్టర్ కూడా మేము తయారు చేయడం జరిగింది. ఆ పోస్టర్ మేము ఇంకా రిలీజ్ చేయలేదు, ఎందుకంటే ఆ పోస్టరే ఆ సినిమాకి హైప్ ఇస్తుంది. సో అందుకే అలా చేయొచ్చు ఆ పోస్టర్. సో మీరు రేపు ఆ పోస్టర్ నేను రిలీజ్ చేస్తాను. సో త్వరలో ఆ మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు మీకు ఆ పోస్టర్ మీకు రివీల్ చేస్తాను. సో అప్పుడు మీకు అర్థమైపోతుంది ఎవడరా ఈ పోస్టర్ తీసింది ఎవడరా అని మీరు అనుకుంటారు. సో అప్పుడు మీకు అర్థమైపోద్ది ఏం చేయాలి, ఏం పరిస్థితి అని. సో మీరు ఇప్పుడు చూసుకుంటే మీకు ఖచ్చితంగా మీరు షార్ట్ ఫిల్మ్ చేయగలరు. మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు షార్ట్ ఫిల్మ్ చేస్తారు. ఒకసారి ట్రై చేసి మీరు 1-2 సార్లు ఆలోచించుకోండి మీరు చేయగలరా లేదా. అంతేగాని మీరు చదువుని పక్కన పెట్టేసి మీరు షార్ట్ ఫిల్మ్ పైకే వెళ్ళిపోకండి. ఎందుకంటే మీకు షార్ట్ ఫిల్మ్ మీది మీద వెళ్తే ఒక షార్ట్ ఫిల్మ్ మీరు సక్సెస్ అవ్వలేకపోయినా చదువు పైన మీరు చదువు రంగంలో మీరు సాధించవచ్చు. అదే మీరు చదువు వదిలేస్తే మీరు షార్ట్ ఫిల్మ్ చేశారనుకోండి, రేపు మీరు ఎటు కాకుండా పోతారు. అది సింపుల్గా చెప్తున్నాగా. సో ఈ వీడియో అనేది
చాలాసేపు ఉంటుంది, దాదాపు 60 minutes ఉంటుంది. సో అందుకే నేను లెంతీగా మీకు టైం కుదిరినప్పుడు ఈ వీడియో ఇయర్ ఫోన్ పెట్టుకుని నీట్గా వినండి. నా జీవిత వీరం కాదని మీరు వినండి, మీకు ఖచ్చితంగా మీకు నచ్చుద్ది ఈ వీడియో అనేది. సో చూసారు కదా. సో అలాగే మీరు ఇంకా ఉంటారు కదా చాలామంది, లైక్ కొన్ని షార్ట్ తీస్తారు కదా, చాలామంది ఆపేస్తారు. అది ఆపేయటం అంటే మీరు ఏంటంటే మీ దగ్గర మీకు తెలివి ఉండాలి, ఐడియా ఉండాలి. మేము ఆల్రెడీ చాలా వీడియోస్ చెప్పాను, ఐడియా ఉండాలి. ఆ ఐడియాని మీరు ఒక కథగా రాయాలి, ఆ కథని మీరు స్క్రీన్ పైన రాయాలి, ఆ స్క్రీన్ పైన మీరు ఎగ్జిక్యూట్ చేయాలి, అది లైక్ షూటింగ్ చేయాలి. సో మీ స్టోరీ తగ్గట్టు మంచి క్యాస్ట్ని మీరు ఎంచుకోవాలి. అది మీకు తెలియకుండానే మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్లోనే మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు. సో వాళ్ళని మీరు గమనించి వాళ్ళని మీరు తీసుకోండి. మెయిన్ టిక్టాకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో వాళ్ళైతే కొంచెం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు బాగా చేస్తారు. ఎందుకంటే టిక్టాక్లో వాళ్ళు పొద్దుగులు చేసేది అదే కాబట్టి వాళ్ళకి తెలిసిద్ది ఎలా వాళ్ళ సీన్ని ఎలా యాక్ట్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలని వాళ్ళకి తెలిసిద్ది. సో మీకైతే మంచిగా దొరికిద్ది, మంచిగా మీరు షాపింగ్ చేయగలరు. మీరు ఏం లేదు, మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మీరు చేయగలరు. అంతేగాని నేను బాగా రాదేమో, ఎంత బాగా చేస్తే బాగా రాదేమో మీరు అలా ఫీల్ అవ్వకండి. ఖచ్చితంగా అయితే మీరు టిప్ టాప్గా మీరు ఖచ్చితంగా ఇస్తారు. ఇంకా ఎడిటింగ్ మీరు నేర్చుకోండి. ఎడిటింగ్ అంటే అడోబ్ ప్రీమియర్ ప్రో, అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, సోనీ వెగాస్. సో ఇవన్నీ అయితే మీరు రెడీ చేసుకోండి. ఖచ్చితంగా అయితే మీకు మంచి లైఫ్ ఉంటుంది, మీకు ఎడిటింగ్ జాబ్ కూడా వచ్చింది. సో మనకి చూసుకుంటే మనకి సంథింగ్ ఏదో ఉంటుంది కదా, లైక్ ఒకటి మీరు కొత్త మీమ్ పేజెస్తో మీరు వాళ్ళతో కొలైడ్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళ వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా ఫాలోవర్స్ ఉంటారు. రేపని మీరు షార్ట్ ఫిల్మ్ చేస్తే మీరు ప్రమోట్ చేయడానికి వాళ్ళ పేజెస్ చాలా ఉపయోగపడతాయి. సో వాళ్ళ వల్ల మీకు చాలా ఉపయోగం ఉంది. వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయ్యి మీరు కొలైడ్ అవ్వండి. కొలైడ్ అయ్యి మీరు మీ షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా వాళ్ళు ప్రమోట్ చేసుకోండి. మీ మంచి వీడియోస్ మీకు మంచి ఆధారం అనిపించింది. అలాగే మీరు షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటే వెళ్ళండి. మీకు చేసే కొద్దీ మీకంటూ ఒక ఆడియన్స్ అయితే వస్తారు. మీకు ఖచ్చితంగా అయితే మీకు మంచి గుర్తింపు అయితే మీకు లభిస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ ఉంది కాబట్టి మీకు లభిస్తుంది. అదే యూట్యూబ్ లేకపోతే మీరు ఎక్కడ అప్లోడ్ చేయలేరు కాబట్టి, సో యూట్యూబ్ ఫేస్బుక్ అవి లేకపోతే మీరు ఎక్కడ అప్లోడ్ చేయలేరు కాబట్టి, సో యూట్యూబే మీకు మంచి లైఫ్ ఇస్తుంది. యూట్యూబ్ని వాడుకోండి బాగా. సో చాలామంది సినిమాలు చూస్తారు కానీ దాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు. యూట్యూబ్తోనే మనం మనీ ఎర్న్ చేయొచ్చు. సో ఆ వచ్చిన మనీతో మనం షార్ట్ ఫిల్మ్స్కి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. మన షార్ట్ ఫిల్మ్స్ ఇంకా బాగా చేయొచ్చు. సో మీ షార్ట్ ఫిల్మ్ మంచిగా బాగా వ్యూస్ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. బాగా మంచి స్టోరీ ఎంచుకోండి, కరెక్ట్గా చేయండి, మీకు ఖచ్చితంగా అయితే మంచి వ్యూస్ వస్తాయి. సో మీరైతే ఖచ్చితంగా మీ చేతిలో అయితే ఒక ల్యాప్టాప్ ఉండాలి, ఒక ల్యాప్టాప్ అయినా ఉండాలి, ఒక ఫోన్ అయినా, ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా అయితే ఉండాలి. సో డిఎస్ఎల్ఆర్ కెమెరా అయినా లేకపోతే ఒక ఐఫోన్ అయితే ఉండాలి, లేకపోతే ఒక ట్రైపాడ్ స్టాండ్ కూడా ఉండాలి. అది మళ్ళీ ఒక బ్లూటూత్ స్పీకర్ ఎందుకంటే షూటింగ్ చేసేటప్పుడు ఆడియో ప్లే చేయడానికి అది. సో మీరు ఫోన్ నుంచి ప్లే చేస్తే వాళ్ళకి అర్థం కాదు క్యారెక్టర్స్కి. సో బ్లూటూత్ స్పీకర్ నుంచి ప్లే చేస్తే మీకు క్లారిటీగా వాళ్ళకి వినపడుద్ది, వాళ్ళు బాగా చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంటుంది. సో నేను మళ్ళీ ఒక 2 minutes నేను బ్రేక్ తీసుకుంటాను. సో నేను మళ్ళీ వాటర్ తాగి వస్తాను. సో నేను వీడియోస్ని పూర్తిగా ఎడిట్ చేసి మీకు కంప్లీట్ కలిపి మీకు అప్లోడ్ చేస్తాను. సో మీకైతే ఈ మధ్యలో ఇలాంటివి బ్రేక్లు అయితే ఉండవు. ఓకేనా ఫ్రెండ్స్? సో చూసారు కదా ఇప్పుడు నా షార్ట్ ఫిల్మ్ జీవితం ఎలా సాగిందో. ఓకే, ఇదంతా బాగానే ఉంది. మరి మీకు షార్ట్ ఫిల్మ్ తీసే దమ్ముందా? మీకు దమ్ముంటే మీరు షార్ట్ ఫిల్మ్ తీసి చూపించండి, యూట్యూబ్లో అప్లోడ్ చేయండి, ప్రజల ఆదరణ పొందండి. సో మీకు అప్పుడు
బాగా క్లిక్ అవుతారు. మీరు అనుకున్నట్టు ఇండస్ట్రీలో మీరు బాగా రాణిస్తారు. ఏ ఇండస్ట్రీ అంటే వేరే మామూలు ఇండస్ట్రీలు కాదు, ఫిలిం ఇండస్ట్రీలో. ఓకేనా? సో ఫిలిం ఇండస్ట్రీలో మీకైతే మంచి ఆదరణ పొందుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ పైన నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉంటేనే మీరు సినిమా రంగంలో మీరు రాణించగలుగుతారు. సో లేకపోతే మీరు రాణించలేరు. సో నేను మళ్ళీ చెప్తున్నా రిపీటెడ్గా. సో నా జీవితం నేను నా ఒక షార్ట్ ఫిలిం నా ఒక షార్ట్ ఫిల్మ్ అనుభవం నేను ఇప్పుడు వీడియోలో మీకు చెప్పాను కదా. సో ఇది చాలాసేపు ఉంది కాబట్టి మీరు దయచేసి ఏమనుకోకండి. సో ఇంకా కొద్దిగా నేను మీకోసం ఎందుకంటే నేను మరీ ఇంత నా నోరు పారేసుకొని మీకోసం ఇలా వీడియో చేస్తానంటే నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు అందజేద్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. అంతేగాని నాకేం పని బాట లేకైతే కాదు. సో నేను ఇలా యూట్యూబ్ ఛానల్లో ఇలా స్టార్ట్ చేసి నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు అందిస్తామని చెప్పి నేను ప్రయత్నిస్తున్నాను. సో దయచేసి అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మిస్యూస్గా మీరు అనుకోకండి. దయచేసి మీరు షార్ట్ ఫిల్మ్స్ తీయండి, డబ్బులు సంపాదించండి. యూట్యూబ్లో ఫస్ట్గా మీ మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వాలంటే మీకు 1K సబ్స్క్రైబర్స్ 4K అవర్స్ ఫాస్ట్ టైం మీకు కావాలి. సో 1K సబ్స్క్రైబర్స్ 4K అవర్స్ ఫాస్ట్ టైం వన్స్ మీరు రీచ్ అయిన తర్వాత, సో అప్పుడు కదేంటంటే యూట్యూబ్ వాళ్ళు మీ యొక్క మానిటైజేషన్, మీ యొక్క ఛానల్ని రివ్యూ చేస్తారు. ఒకవేళ మీ యొక్క ఛానల్లో 1% కాపీరైట్ ఉన్నా సరే మీకు యూట్యూబ్ వాళ్ళు మానిటైజేషన్ అయితే ఇవ్వరు. సో ముఖ్యంగా షార్ట్ ఫిల్మ్స్ అప్లోడ్ చేసే వాళ్ళకైతే వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి ఈ విషయంలో. ఎందుకంటే వాళ్ళు మూవీ సాంగ్స్, మూవీ మ్యూజిక్స్ అన్నీ యూస్ చేస్తారు డైరెక్ట్గా. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి కాపీరైట్ స్ట్రైక్స్ అయితే పడతాయి, కాపీరైట్ క్లెయిమ్స్ పడతాయి. సో దీనివల్ల ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు మీకు మానిటైజేషన్ ఇవ్వరు. నేను అదే మొత్తుకుంటుంది దాని నుంచి. సో మీకు ఖచ్చితంగా మీకు మానిటైజేషన్ మీకు కావాలంటే ఓన్ కంటెంట్ అప్లోడ్ చేయండి, మీకు మానిటైజేషన్ ఇస్తారు. నువ్వేం చెప్తావు, సోజ్ చెప్తాను అనవసరం. నువ్వు పెట్టిన ఓన్ కంటెంటా కాదా అంతేగాని నువ్వు ఈ వీడియో పెట్టవు, నువ్వు ఈ వీడియో పెట్టకూడదు, అది పెట్టకూడదు. అంతే టిక్టాక్ వీడియోస్ పెట్టద్దు. అది టిక్టాక్ వీడియోస్ ఓన్ కంటెంట్ కాదు, అది థర్డ్ పార్టీ యాప్స్ నుంచి నువ్వు డౌన్లోడ్ చేసి నువ్వు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నావు. సో అది నువ్వు చేసిందైనా అది ఓన్ కంటెంట్ కింద రాదు యూట్యూబ్ ప్రకారం. సో యూట్యూబ్లో నీ అంతటి నువ్వు క్రియేట్ చేసి నువ్వు అప్లోడ్ చేస్తే ఓకే. అంతేగాని వేరే యాప్స్ నుంచి నువ్వు క్రియేట్ చేసి పెడితే మాత్రం బాగుంటుంది అది. సో మీరు నిజాయితీగా ఉండాలి యూట్యూబ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాయితీగా మీరు సింపుల్గా మీరు నాకు రాత్రికే నాకు 100K వ్యూస్ వచ్చాయి, నాకు 1000 వ్యూస్ వచ్చాయంటే రాదు. నాకు రాత్రికి నాకు 1K సబ్స్క్రైబర్స్ 4K ఫస్ట్ టైం వచ్చాయంటే రాదు. మీరు కష్టపడాలి, వీడియోస్ పెట్టాలి, వ్యూస్ సంపాదించుకోవాలి, ఆడియన్స్ సంపాదించుకోవాలి. సో ప్రజాదరణ మీరు సంపాదించుకోవాలి. సో అప్పుడే మీకు 1K సబ్స్క్రైబర్స్ 4K ఫస్ట్ టైం వచ్చింది. మీరు ఆటోమేటిక్గా యూట్యూబ్లో మానిటైజేషన్ ఎనేబుల్ అయిపోయి ఇలా ఒక మెట్టుగా పై ఎక్కడో ఉంటారు. సో ప్రతి ఒక్క బిగినర్ స్టార్టింగ్లో ఇలాగే చాలా ఇబ్బందులు ఇలా గురవుతుంటాడు. సో అయినా కానీ మీకు ప్రాబ్లం లేదు. సో ఎందుకంటే నేను మీకు అండగా ఉన్నాను. మీకు షార్ట్ ఫిల్మ్ తీయాలంటే ఇమీడియట్గా మీకు షార్ట్ ఫిలిం పరంగా ఏ డౌట్స్ ఉన్నా సరే నన్ను ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. అది హెల్ప్ చేయడం అంటే మీకు ఏం డౌట్స్ ఉన్నా, ఏదైనా ఒక ఫిల్మ్ ఎలా తీయాలి, ఏదైనా పలానా కెమెరా యాంగిల్స్ పరంగా, అయితే ఈ షాట్ ఎలా తీయాలి, ఏదైనా సినిమాలో ఒక డౌట్స్ ఉంటాయి కదా. సో నన్ను కాంటాక్ట్ అయితే నేను చెప్తాను. సో పలానా సీన్ ఎలా చేస్తారు, ఇలాంటి టైప్ సీన్ ఎలా చేస్తారు, సో దీనికి ఏమైనా ఏం కావాలి రిక్వైర్మెంట్స్ అవి నేను చెప్తాను. మీకు అన్నీ తెలుసు నాకు, ఓకేనా? నాకు అన్నీ తెలుసు, ఓకేనా? సో నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఖచ్చితంగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా మీకు షార్ట్ ఫిల్మ్ గురించి, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది, సో ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రియాలిటీ ఏంటనేది మీకు నా వీడియోస్ ద్వారా మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. చాలామంది ఊళ్ళో అంటూ ఉంటారు షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే సింపుల్ రా, ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఈజీగా ఒక సినిమా తీస్తే వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. కానీ రియాలిటీ అది కాదు, అది జస్ట్ ఊహ మాత్రమే. రియాలిటీ మాత్రం ఒకసారి మీరు ఫేస్ చేస్తే మీకు తెలిసిద్ది. సో ముఖ్యంగా అమ్మాయిలు అయితే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. సో దాని గురించి ఇప్పుడు అనవసరంగా నాకు చెప్పిన వేస్ట్. సో మీకు దాని గురించి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మీకు తెలుసు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో తెలియపోయినా మీరు తెలుసుకోండి ఎలాగైనా. సో ఎందుకంటే నేను చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఈ వీడియోలో చాలా ఘోరమైంది అది, ఓకేనా? సో
మీరు మీ వృత్తిని నమ్ముకుంటే అప్పుడే మీరు షార్ట్ ఫిల్మ్స్ అడుగు పెట్టండి. అంతేగాని మీరు లైక్ నేను ఏదో షార్ట్ ఫిల్మ్ చేసేయాలి, నాకు వ్యూస్ వచ్చేయాలి, నేను యూట్యూబ్లో మనీ సంపాదించాలి. ఓకే ఉండాలి, ఆ గోల్ ఓకే ఉండాలి. కానీ రాత్రికి వచ్చారంటే ఎలా? మీకంటూ ఒక ఛానల్ ఉండాలి, ఆ ఛానల్కి గ్రోత్ సబ్స్క్రైబర్స్ ఉండాలి. సో ఆ సబ్స్క్రైబర్స్ మీ యొక్క వీడియోస్ నచ్చాలి, మీ వీడియోస్కి వ్యూస్ రావాలి. అప్పుడే కదా మీకు సబ్స్క్రైబర్స్ పెరిగేది, మీ వాచ్ టైం వచ్చేది, మీరు మానిటైజేషన్ ఎనేబుల్ చేసుకునేది. ఓన్ కంటెంట్ ఉండాలి. అది కొంతమంది ఏం చేస్తారంటే మానిటైజేషన్ కోసం అనేది అవతల కంటెంట్ కాపీ కొట్టి వీడి ఛానల్ అప్లోడ్ చేసుకుంటాడు. అంటే వాడి ఛానల్ ఆ వీడియోకి మినిమం 1 మిలియన్ వ్యూస్ వచ్చాయనుకోండి, ఆ వీడియో అనుకుంటాడు ఈ వీడియోకి 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి, మరి ఈ వీడియో నేను డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేసుకుంటే నాకు 1 మిలియన్ వ్యూస్ వస్తాయి కదా అని చెప్పి వీడియో అప్లోడ్ చేస్తాడు. చివరికి ఏమైందంటే కాపీరైట్ స్ట్రైక్, అది కాపీ స్ట్రైకే వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఓన్ కంటెంట్ మాత్రమే పెట్టండి, ఓకేనా? మీకు మళ్ళీ చెప్తున్నాను, దయచేసి నా మాట వినండి. సో ఖచ్చితంగా దయచేసుకోండి, ఖచ్చితంగా లైక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మీరు నిజాయితీగా ఉండాలి, ఓకేనా? సో అప్పుడే మీకు యూట్యూబ్లో మంచి ప్రజాదరణ మీకు మిగులుతుంది. సో నేను ఈ వీడియో చెప్పాలనుకుంటుంది. సో ఇంకా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో నేను మీ ముందుకు వస్తాను. సో ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. సో ఈ వీడియోస్ కొంచెం లెంతీగా ఉన్నా సరే మీరు రోజు కొద్దిగా చూడండి, మీకు అర్థమైద్ది. అంతేగాని మీరు పూర్తిగా వదిలేయకండి. సో దీనివల్ల మీకే నష్టం, ఓకేనా? నా ఛానల్ నా వీడియోస్ అన్నీ మీరు ఫాలో అయితే మీకు ఆటోమేటిక్గా మీరు ఈజీగా షార్ట్ ఫిల్మ్ చేయగలరు. ఎందుకంటే నాకు చాలా ట్రిక్స్ తెలుసు. సింపుల్గా 0 బడ్జెట్తో షార్ట్ ఫిల్మ్ ఎలా చేయాలో నాకు తెలుసు. సో నా వీడియోస్ మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు ప్రజాదరణ మీకు పొందుతారు. మీరు ఫస్ట్ యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేయాలి, చేయకుండా డైరెక్ట్గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఇలా అంటే అవ్వదు. షార్ట్ ఫిల్మ్స్ చేయండి, వీడియోస్ అప్లోడ్ చేయండి, ఎంజాయ్ చేయండి, అది గుర్తుపెట్టుకోండి. సో బాగానే ఉంది, కానీ మరి నాకు అవగాహన లేదు షార్ట్ ఫిల్మ్ అంటే. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, మరి నాకు గైడెన్స్ ఎవరు ఇస్తారంటే నేను ఇస్తాను. మీకు ఏ డౌట్ కావాలో నాకు కాల్ చేయండి. నా నంబర్ చెప్తాను, 9876543214. ఈ నెంబర్ కాల్ చేయండి. సో మీరు మళ్ళీ ఈ నెంబర్ని మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ స్కిప్ చేసి చూడండి, వినండి, కాల్ చేయండి, ఏ డౌట్స్ అడగండి. ఓన్లీ షార్ట్ ఫిల్మ్ సంబంధించే, అంతేగాని అదర్ అప్లికేషన్స్ వాటివి అయితే నన్ను అడిగితే అడగద్దు. ఒకసారి అవి అడిగితే మాత్రం నేను మీకు ఇమీడియట్గా మీ కాల్ కట్ చేస్తాను. ఓన్లీ మీ షార్ట్ ఫిల్మ్ డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి. సో ప్రమోట్ ఎలా చేస్తారంటే మీ షార్ట్ ఫిల్మ్స్ని మీమ్ పేజెస్ని మీరు పట్టుకోండి. అది మీమ్ పేజెస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం, మీ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయటం, గ్రూప్స్లో షేర్ చేయటం, ఫేస్బుక్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో, అన్నిట్లో. మీకు ఇప్పుడు ఇంతకుముందు సోషల్ మీడియా లేదు, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాతో మీరు చెడు కూడా అడగవచ్చు. అది మీ పని ఇంకా ఈజీ అయిపోయింది కూడా. ఎందుకంటే ఒక సోషల్ మీడియా లేకపోతే షార్ట్ ఫిల్మ్ని షార్ట్ ఫిల్మ్ని మనం ఎక్కడ అప్లోడ్ చేయలేము, అలాగే ఎక్కడ ప్రమోట్ కూడా చేయలేము. సో మనం ఆ షార్ట్ ఫిల్మ్ అనేది మనం ఇంకా CD రూపంలోనో లేకపోతే థియేటర్ రూపంలోనో మనం రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది. అది అంతే. యూట్యూబ్ అనేది యాప్ ఉంటే ఇప్పుడు మనకి ఆ సీడీలు బతికే ఉండేది. సో ఆ సీడీ మన షార్ట్ ఫిల్మ్ అనేది ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం అనుకోండి, ఆ షార్ట్ ఫిల్మ్ని ఒక సీడీలోకి ఇచ్చి ఆ సీడీలని కాపీలు చేసి అమ్మేది, అంతే. సో అంతకుమించి మనం ఏం చేయలేము. లేకపోతే ఒకవేళ మీది సినిమా అయితే మీరు థియేటర్లో రిలీజ్ చేసుకోండి. సో ఇప్పుడైతే అమెజాన్ వచ్చింది, నెట్ఫ్లిక్స్ వచ్చింది. సో ఇప్పుడైతే మన సినిమా అనేది థియేటర్లో రిలీజ్ కాకపోయినా మనం OTT ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేసుకోవచ్చు. సో మీకు మీ లాభం వచ్చేస్తుంది. మీరు పెట్టిన బడ్జెట్ అయితే మీకు వచ్చేస్తుంది OTT ప్లాట్ఫామ్స్లో. సో వాళ్ళు ఇంకా రైట్స్ అన్ని తీసుకుంటే వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారు వాళ్ళ అమెజాన్లో. సో మీకైతే ఇంకా మనీ ఇచ్చేస్తే మీకే నష్టం ఉండదు, హ్యాపీగా మీరు లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. సో మీరు ఇంకో సినిమా తీయాలంటే తీసుకోవచ్చు. ఇప్పుడు అందరూ అంతే, థియేటర్లో రిలీజ్ చేస్తారు, రిలీజ్ చేసేటప్పుడు OTT ప్లాట్ఫామ్స్ ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్ కూడా అమెజాన్కి అమ్మేస్తారు. అది ఎంతవరకు కొద్దిగా నష్టం అయితే రాదు. అదే OTT ప్లాట్ఫామ్స్ రావటం వల్ల ఇదే బెనిఫిట్ అయింది ప్రొడ్యూసర్స్కి. సో గుర్తుపెట్టుకోండి, మీరు
నష్టపోతారు అనేది, సినిమాలో ఫ్లాప్ అవుతారు అనేది అది ఒకప్పుడు ఈ యూట్యూబ్, ఈ అమెజాను, నెట్ఫ్లిక్స్, ఈ ఫేస్బుక్ అవన్నీ సోషల్ మీడియా లేనప్పుడు. సో అప్పుడు థియేటర్ తప్పక వేరే మార్గం లేదు రిలీజ్ చేయడానికి. కానీ ఇప్పుడైతే మనకి అన్నీ ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి. ఈవే మూసుకుపోతే ఈవే ఉంది, ఈవే మూసుకుపోతే ఈవే ఉంది. అది ఈ 3,000 మూసుకుపోతే ఈవే ఉంది. సో ఎన్ని వేలు అంటే 2,000. ఎంజాయ్ చేయండి, మీరు హ్యాపీగా మీరు షార్ట్ ఫిల్మ్ చేయండి, ఎంజాయ్ చేయండి. మీరు షార్ట్ ఫిల్మ్ని మీరు మేకింగ్ ఎంజాయ్ చేస్తే మీకు ఆ వాతావరణం బాగుంటుంది. అలాగే మీరు బాగా మంచి షార్ట్ ఫిల్మ్ మీరు చేయగలరు. అది మళ్ళీ చెప్తున్నాను, షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు తొందరపడకండి, చిన్నగా చేయండి. మీరు ఏం చెప్పాలనుకుంటారో అది చెప్పండి, మీరు ఎలా చూపించాలనుకుంటారో అలా చూపించండి. సో అప్పుడే మీకు మంచి షార్ట్ ఫిల్మ్, మంచి ప్రజాదరణ మీరు పొందుతారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వీడియో ఇంతవరకు ఇది సమాప్తం. సో ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్స్లో అడగండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఓన్లీ సినిమాలకు సంబంధించినవి ఉంటేనే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అంతేగాని నన్ను అదర్ అప్లికేషన్స్ మీద అయితే నన్ను కాంటాక్ట్ అవ్వకండి దయచేసి. నేనైతే కాల్ కట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకుంటే మీకు డౌట్ ఉందా కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. జై హింద్.